జీవం గల క్రీస్తు బ్రహ్మ నామం స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వచ్చిన సహోదరి సహోదరులందరకు ఆ హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతో ప్రయాస వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సహోదరులు ఈ విధంగా రావడం మాకు చాలా పండుగ కంటే ఇంకా పండుగ వర్ణింప శక్యము కానీ అంత సంతోషంగా ఉంది. ప్రభు అదే విధంగా మనకిచ్చిన చక్కని సహోదరుడైన రాజు బ్రదర్ని బట్టి చాలా వందనాలు, కృతజ్ఞతలు. బ్రదర్ ద్వారా మనం అనేక మెసేజ్లు వింటున్నాం. ఆత్మీయంగా చాలా బలపడుతున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా సల్మాన్ బ్రదరు, సతీష్ బ్రదరు, సిస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా ప్రయాసపడి ఇచ్చారు. ఇంకేంటంటే మీరందరూ కూడా మీ విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండాలని, రేపటిలో మనందరం ఎత్తబడాలని, అందరి కొరకు ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అదే ప్రభువు మనల్ని ఎంతో ప్రేమించి మనకు చక్కని ఆలయాన్ని ఇస్తున్నందుకు ప్రభుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మన ఆలయం కూడా సొలొమోను దేవాలయం వలె అటువైపు తిరిగి ప్రార్థన చేసేవారు ఏమనుకున్నా ఫలించేటట్లు అదే విధంగా దేవుడు చేస్తారని ఆశపడుతున్నాం. ఇంకా చెప్పాల్సిన సాక్ష్యం అంటే ఏం లేదు. ప్రభు కృపలను ఆరోగ్యంగా చక్కగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు దేవుని కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న విజ్ఞాపనను ప్రభు దీవించును గాక. జీవకుల క్రిస్టియన్ నామంలో ఆ సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఇక్కడ ఉన్న సహోదరులకి, జూమ్ లో ఉన్న సహోదరులందరికీ క్రిస్టియన్ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక్క కూటమి గురించి ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని అన్నిటిని వెనుగట్టి పెట్టి శాతాన్ని కాలు కింద వేసి తొక్కుని ఈ కూటమి గురించి వచ్చిన రాజు బ్రదర్కి విశేషంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. బ్రదర్ ఆలయం గురించి ఎంత కష్టపడుతున్నారో నేను దగ్గర నుండి కళ్ళారా చూశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పనిలో ఉండి బ్రదర్ యొక్క జాబ్ కూడా పక్కన పెట్టి ఆలయం గురించి కష్టపడి ఆరోగ్యం సహకరించకపోయినా అవన్నీ పనులు అక్కడి నుంచి ఫోన్ లో చేయించుకుంటూ ఆలయ నిర్మాణ పనులు చేసుకుంటూ ఈ కూటమి గురించి ఇక్కడికి వచ్చినందుకు అందరూ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విశేషంగా మీ సత్యంలోనికి రావడానికి క్రీస్తు థామస్ గారు క్రీస్తు అని తెలిసినా కూడా క్రీస్తు థామస్ గారు ఈ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న పరిశుద్ధులే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గానికి వెళ్ళిపోయినప్పటికీ మాకు ఈ సర్వసత్యంలోనికి తీసుకొచ్చిన క్రీస్తు ప్రభుకి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము వాక్యం వింటూ ఒక మంచి మాట తెలిస్తే చాలు అని ఆ మాట గురించి బ్రదర్ చెప్పిందంతా వినేవాళ్ళం అప్పుడున్న సంఘంలో. ఇప్పుడైతే రోజు కొత్త కొత్త వాక్యాలు ఇచ్చి మమ్మల్ని ఆత్మీయంగా ఎంత బలపరుస్తున్నందుకు బ్రదర్కి విశేషంగా వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఒక్కటే కోరిక, ఆ గొప్ప ఎత్తబాటులో సహోదరులు అందరితో పాటు మేము కూడా ఆ గొప్ప ఎత్తబాటులో ప్రవేశించాలని, మా గురించి అందరూ ప్రార్థన చేయాలని, చిన్న అవకాశం ఇచ్చి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. స్తోత్రం 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 మహిమగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ కృపానిధి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్ము నడిపిస్తున్న దేవుడా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయా ప్రాంతాల నుంచి మా ప్రశస్తమైన సహోదరులందరినీ కూడా మరి మా సహోదరి పావన సిస్టర్ యొక్క గృహంలో చేర్చి పరలోకానికి భూలోకానికి సృష్టికర్త అయినటువంటి నిన్ను స్తుతించి కొనియాడే భాగ్యాన్ని మాకు ఇచ్చావు మా ప్రభువా. సియోను మరి విమోచన గీతాలను ఆలపించే ప్రభు మరి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సహోదరులను మీరు బలపరచండి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి సహోదరుడు అదే సాగర్ వారు సాక్ష్యం పంచుకున్నారు. అతను వెండి బంగారాలు కోరలేదు, కానీ ఈ విశ్వాసంలో తప్పిపోకుండా కొనసాగాలని ఆశతో సహోదరు చెప్పారు మా ప్రభు. పావన సిస్టర్ కూడా సాక్ష్యాన్ని పంచుకున్నారు. మేము ప్రభువునందు ఎల్లప్పుడూ మేము ఆనందించున్నాము, ఈ ఆనందం మాకు ఎల్లప్పుడూ ఉండాలి అని సహోదరు చెప్పారు మా ప్రభు. ఇలాంటి వారి కోసమే కదా కలువరి శిలువలో మీరు రక్తాన్ని కార్చింది. ఇలాంటి వారి కోసమే కదా
మీరు అమెరికా వీధుల్లో రక్తసిక్తమైన దేహంలో నడివీధుల్లో మీరు పడిపోయింది. ఇలాంటి వారి కోసమే కదా ఇండియా దేశంలో శ్రమను, నిందను, అవమానాలను అనుభవించి మీరు మా కొరకు దేవుని మర్మాన్ని తెరిచింది. గొప్ప దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి సహోదరులతో కలిసి ప్రభు మరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వేల కొద్దిగా స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్న వారిని కూడా దీవించి బలపరచండి. యవనస్తులుగా ఉన్నారు ప్రభా. మరి యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, ఆయనను వారు తమ యొక్క నడతను శుద్ధి చేసుకుందరు. దేని ద్వారా? వాక్యం ద్వారానే కదా అని రాయబడింది మా ప్రభా. కాబట్టి యవనస్తులు ప్రభ మరి తప్పిపోకుండా, ఒకవేళ సాతాను వారి యొక్క ఆలోచనల్ని, నడవడికని తప్పుదోవకు నడిపిస్తున్నట్లయితే వెంటనే వాక్య భయభక్తుల్లోకి రావడానికి కూడా సహాయం చేయండి. కుటుంబాన్ని కూడా దీవించండి. సిస్టర్ కూడా మంచి శక్తిని, బలాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రములు. మరి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బలపరిచి దీవించండి. అదేవిధంగా ఈ చిన్న గృహ కూడికకు ప్రభు మరి దూర ప్రాంతం నుంచి మా సహోదరులందరూ నడిపించారు మా ప్రభు. వారందరిని దీవించండి. చిన్న బిడ్డలతో మరి మణి సిస్టర్ని కూడా మీరు నడిపించారు మా ప్రభు. మరి ఇబ్బంది అయినప్పటికీ, మరి బిడ్డలతో వాతావరణం మరి చలిగా ఉన్నప్పటికీ, మరి ఎంతో ప్రయాసతో నేను మరి ఇక్కడ వారు నీ సన్నిధిలో కలుసుకోవడానికి వచ్చారు మా ప్రభు. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. సాగర్ సతీష్ బ్రదర్ని, సిస్టర్ని కూడా దీవించి ఆశీర్వదించండి. సాల్మాన్ బ్రదర్ని, అదేవిధంగా మరి నూతనంగా మాతో మరి ఇక్కడ వచ్చినటువంటి సహోదరులిద్దరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న మా సహోదరులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నడిపించండి ప్రభు. మరి మరొకసారి ఈ కార్యక్రమాన్ని మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారునిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చున్నాం ప్రభు. ఆమేన్. మన దేహ విమోచకుడైనటువంటి సమీప బంధువుడైనటువంటి క్రీస్తు బ్రహ్మం యొక్క నామానికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కూడి వచ్చిన ప్రియమైన సహోదరులందరికీ ప్రభునందు ప్రభు అయినటువంటి క్రీస్తు బ్రహ్మనందు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం సహోదరు. చాలా సంతోషం. మరి సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక రోజు మా ఇంటి దగ్గర మరి కూడికి ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా రావాలి అని సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు కూడా కొంచెం మనకి షెడ్యూల్ టైట్ గానే ఉంది. చర్చ్ దగ్గర మరి మన సెల్లార్ యొక్క పనులు ముగింపు దశకు వచ్చేసాయి. ఇంకొక నెల రోజుల్లో మనకు మీటింగ్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ లోపే మన సహోదరులు అక్కడ కలుసుకోబోతున్నాం. దానికి సంబంధించి ఆ పనులన్నీ కూడా చక్కబెట్టాలని, మరి త్వరితంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరి మిగతా పనులన్నీ పక్కన పెట్టి అక్కడే మరి ఆ పనుల దగ్గర ఉండడం జరుగుతోంది. మరి సిస్టర్ యొక్క ఆహ్వానం మేరకు మరి ఈ రాత్రి ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఒక్క రాత్రి కుడి కొరకు మరి ప్రభు మనందరినీ ఇక్కడ సమకూర్చారు. నిజంగా ఈ యొక్క కార్యము ద్వారా గొప్ప దేవుడైన క్రీస్తు బ్రహ్మ నామానికి ఘనత కలగాలని, మహిమ కలగాలని నేను కోరుకుంటున్నాను. మనుషుల యొక్క మాటలు, ఆలోచనలు వ్యర్థం, కానీ ప్రభు తన యొక్క కృపను మన ద్వారా విస్తరింపజేసి ఆయన యొక్క మహిమను మరి మన పైన ఆవరించి మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పెదవుల ద్వారా మన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామానికి మాత్రమే ఘనత కలుగును గాక. హల్లెలూయా. చాలా మంచిది. చాలా విషయాలు మనం పంచుకోవడానికి ప్రభు మనకు కృపణిస్తా ఉన్నారు. ప్రతి ఆదివారం కూడా మనం చాలా విషయాలు మనం పంచుకుంటూ ఉన్నాం. మరి ఈ వర్తమానాలు మీరు ఎలా తీసుకోగలుగుతున్నారో, ఎలా అట్లనే అర్థం చేసుకోగలుగుతున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రభు తన సంఘంలో చివరిగా కదలాడుతున్నారు. ప్రభు తన సంఘంలో ఆయన మరి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, యెరూషలేములో, అమెరికాలో, వేలూరులో విడిచిపెట్టబడిన సంగతులన్నీ కూడా ప్రభు ఇప్పుడు తన సంఘంలో ఉండి తన సంఘముతో పరిపూర్ణంగా అన్ని విషయాలు ఆయన మరి బయలుపరుచుకుంటున్నారు. ఆయన నిజంగా ఆ యొక్క సంఘంలో ఉండి ఆ ప్రభు బయలుపరుస్తున్నటువంటి మరి ఆ చివరి కదలికలు, ఆ ముగింపైనటువంటి కార్యాలని మరి తెలుసుకోవడానికి, గ్రహించడానికి ప్రభు నాకు ఎంతగానో కృపనిచ్చారు. మీ అందరితో కలిసి నేను కూడా వాటిని తెలుసుకోవడం నిజంగా ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అది. కాబట్టి ప్రభు తన సంఘములో చివరిసారిగా మరి ఆయన మానవుని యొక్క శరీరంలో కదలాడుతున్నారు. కాబట్టి మనందరి రూపంలో ప్రభు ఈ చివరి సమయంలో ఆయన ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని విస్ఫుటంగా చెప్పారు. అన్ని వైర్లన్నీ చివరి దాకా వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనెక్షన్ ఇవ్వాలి. అబ్రాహాము తన వైర్ని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు. యాకోబు తన వైర్ని సప్లై అంటే పవర్ సప్లైకి సంబంధించిన వైర్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు.
అపోస్తులు, యేసుక్రీస్తు, క్రీస్తువరణము, క్రీస్తామసు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కనెక్షన్ ఇప్పుడు పవర్ స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. అంటే ఆ వర్తమానాలన్నీ కూడా పవర్ స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఆ వైర్లన్నిటినీ కలిపి ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నారు, దేవుడు ఏమై ఉన్నారు అనే దాన్ని ఈ లోకానికి నిరూపించబోతుంది పెళ్లి కుమార్తె. ఇప్పుడు మనం ఆ సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ఈ యొక్క ఆ చివరిగా వచ్చిన ఈ మూడులన్నీ కూడా కలిపి ఒక తాడిగా పేనటమే పెళ్లి కుమార్తె యొక్క పరిచర్య. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, క్రీస్తు బెండం యొక్క పరిచర్య, క్రీస్తు తామస్ యొక్క పరిచర్య, అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, పరిశుద్ధుల పరిచర్యలన్నిటినీ కలిపి ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప పరిచర్య. కాబట్టి ఆ పరిచర్యలో మీరందరూ కూడా భాగస్వాములై ఉన్నారు. మరి ఆ సందేశాలను మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది నాకు తెలియదు, కానీ నేనైతే సంపూర్ణంగా ప్రభు యొక్క సన్నిధిని అనిపిస్తూ ఉన్నాం. ప్రతి వర్తమానంలో కూడా మనల్ని ఆ విధంగా నడిపిస్తున్న దేవాది దేవుడు అయినటువంటి క్రీస్తువరణానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూడండి, దేవుడు మనకై మనము ఏమి చేయలేం, కానీ పరలోకపు దేవుడే మనల్ని నడిపించుకుంటూ వచ్చారు ఆయన. పౌలు గారు అంటారు, కొలసి పత్రిక చూడండి ఒకసారి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే 21వ వచనం, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము వారునై ఉండిన మిమ్మును కూడా. అంటే మనం ఎలా ఉన్నాం గతంలో? మన గతంలో ఎలా ఉన్నామంట? దేవునికి దూరస్తులం. మనం దేవునికి దూరంగా ఉన్నాం గతంలో. మనం దేవునికి దూరస్తులము మరియు దుష్క్రియలు చేసేవాళ్ళం. దేవునికి దగ్గరగా లేము. మన క్రియలు ఎలాంటి క్రియలు? పనికిరాని క్రియలు కలిగి ఉన్నాం. మనం లోక సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నాం. దేవుడు దూరంగా ఉన్నాడు, క్రియలు కూడా సరిగా లేవు. మన దుష్క్రియల్లో ఉన్నాం మనం. అయితే చూడండి, దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండి. చూసారా, మనసులో కూడా మనం ఎలా ఉన్నామంట? విరోధ భావం గలవారమై ఉన్నాం. మనం దేవుని మీద విరోధ భావం కలిగి ఉన్నాం. దేవునికి దూరంగా ఉన్నాం. దేవుని ఎడల దుష్క్రియలు చేస్తా ఉన్నాం. దేవుని ఎడల ఎలా ఉన్నాం మనము? విరోధ భావము. దేవుడు ఆయనేం దేవుళ్ళే, అదేం వాక్యంలే, అదేం సంఘములే, వారే విశ్వాసులే, ఇలాంటి యొక్క విరోధ భావాన్ని మనం కలిగి ఉన్నాం. గతంలో మన యొక్క స్థితి పౌలు గారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. గతంలో మనం ఎలా ఉన్నాం అనేది పౌలు గారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. మీరు గత కాలమందు దేవునికి దూరస్తులు, దుష్క్రియలు కలిగిన వారు, విరోధ భావం కలిగిన వారిని ఉండి మిమ్మును కూడా, అంటే ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉన్న మిమ్మును తన సన్నిధిలో నిలవబెట్టాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలగాక. మనము దుష్క్రియలు చేసేవారము, మనము దేవునికి దూరంగా ఉన్నవారము, మనము దేవునికి విరోధంగా ఉన్నవారు. మనం ఇలా ఉన్న మన స్వభావాలను దేవుడు మార్చాలి. అంతేకాకుండా ఆయన ఏం చేయాలంటే ఆయన మనల్ని తన సన్నిధిలో నిలవబెట్టాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన ఎంత గొప్ప ఆలోచన బ్రదర్. ప్రభుకు స్తోత్రం కలగాక. చూడండి, తన సన్నిధిలో ఎలా నిలబెట్టాలని, మళ్ళీ పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మానవ శరీరంలో వచ్చాడు సోదరులారా? మీరు పరిశుద్ధులుగా ఉండాలని, మీరు నిర్దోషులుగా ఉండాలని, మీరు నిరపరాధులుగా ఉండాలని దేవుడు మాంసాయుక్తమైన దేహంలో ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. దేవుడు మానవ శరీరంలో, మాంస శరీరంలో ఈ లోకానికి రాకపోతే మనము పరిశుద్ధులు కాలేము, మనము నిర్దోషులు కాలేము, మనము నిరపరాధులు కాలేము. మనము ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే దేవునికి దూరస్తులు, మనం దుష్క్రియలు చేసేవారం, మనము దేవునికి విరోధమైన వారం. మనము చూడండి, ఆ గొప్ప దేవుడు మన ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తన ఎదుట మనల్ని ఎలా నిలబెట్టాలనుకున్నాడు? ఆయన సతీశ్వరు ఇంతకుముందు దేవునికి దూరంగా ఉన్నాడు, అపవిత్రుడిగా ఉన్నాడు, విరోధ భావాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అంటే ఒక వ్యతిరేక భావంతో ఉన్నాడు ఆయన. కానీ దేవుని దృష్టిలో నా ముందు ఆయన నిలబడాలి. ఎలా నిలబడాలి? ఆయన పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నిరపరాధిగా ఉండాలి, అపరాధిగా ఉండకూడదు. ఆయన నిర్దోషిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి. ఆయన తలంపులో దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి సతీష్ బ్రదర్ కొరకు దేవుడు మాంసయుక్తమైన దేహంలో ఈ లోకాన్ని దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ నిలబడి నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే ఆయన చేసిన త్యాగము
ఈ రోజు నిన్ను పరిశుద్ధంగా మార్చింది. నేను నిరపరాధిని, నేను ఏ పాపం లేని వాడిగా ఇప్పుడున్నాను నేను అని నువ్వు చెప్తున్నావంటే ఆయన చేసిన త్యాగము ఈ రోజు నిన్ను నిరపరాధిగా మార్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు, నా ముందు సతీశ్వర్ నిలబడాలంటే పాపిగా ఉన్నాడు ఆయన పాపిగా అలాగే విడిచిపెడితే ఆయన ఏమైపోతాడు? నశించిపోతాడు. కాబట్టి మన ఎడల ఆయనకున్న అపరిమితమైనటువంటి కృప, ఆ కృప చేత ఆయన ఏం చేశారంటే మాంసాయుక్తమైన దేహంలో, మానవ శరీరంలో దేవుడు ఈ లోకాన్ని దిగి వచ్చి నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము కలువరిలో రక్తాన్ని గార్చి 2000 సంవత్సరాల తర్వాత అమెరికా వీధుల్లో ఆయన రక్తాన్ని చిందించి రక్షణ, విమోచన, బయలుపాటును 3 కార్యాలని మన దేవుడు మన కొరకు ఇచ్చి ఇప్పుడు ఆయన ఎదుట మన నుంచి పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంతకు ముందు మనం ఆయన ముందు నిలబడే అర్హత మనకు లేదు బ్రదర్. ఆయన సన్నిధికి వెళ్ళే అర్హత మనకి లేదు. చూడండి, ఆ గ్రంథమును విప్పుడికైను చూచుటకైను ఎవరికి కూడా అధికారం లేదు. ఎక్కడ లేదు? పరలోకంలో లేదు, భూలోకంలో లేదు, భూమి కింద కూడా ఎవరికి లేదు ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి కానీ దాని వైపు చూడడానికి కానీ. కానీ ఇప్పుడు ఆ గ్రంథం ఎక్కడ ఉందంటే నీ లోపల ఉంది. ఇప్పుడు ఎలా అంటే దేవుడు మాంసాయుక్తమైన దేహంలో ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన చేసిన త్యాగ ఫలితమే ఈ రోజున నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు. ఆ గ్రంథము ఏ మానవుడు చూడలేని, తాకలేని ఆ గ్రంథము ఇప్పుడు పరిపూర్ణంగా నీ లోపల నీవైపోయి ఉన్నావు. ఇప్పుడు 7 సీల్స్ అనగా 7 ముద్రలు అనగా ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు నీవే. ఇప్పుడు 7 ముద్రలు అంటే ఎవరు కాదు బ్రదర్, ఇప్పుడు అది నీవే ఇప్పుడు దేవుని యొక్క గ్రంథం అయిపోయావు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క పుస్తకం అయిపోయావు. ఇప్పుడు నీవు ఎలా అయిపోయావు అంటే దేవుని మన కొరకు చూసిన ప్రేమ, ఆ త్యాగం వలన మనం ఆ స్థానాన్ని మనం పొందుకున్నాం. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇలాంటి ప్రజలు వచ్చిన ఈ కాలంలో, ఇలాంటి నీతిమంతులు, ఇలాంటి పరిశుద్ధులు, ఇలాంటి నిరపరాధులు కలిగినటువంటి ఈ కాలంలో ఇక మీదట ఈ భూమి మీద భక్తిహీనులు అనేవారు ఉండరండి. ఇక హల్లెలూయా, ఎవరు ఉండరంట కదా? చూడండి కీర్తనలు, ఒకసారి కీర్తనలు చూడండి ఒకసారి. 37వ కీర్తన, దావీదు కీర్తన. చాలా చక్కని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. దావీదు గారి కీర్తనల ద్వారా 7వ వచనం నుంచి చదువుతా చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమును వర్ధిల్లు అని చూచి వ్యసన పడకము. కొంతమంది మన పక్కనే ఉంటారు కానీ వాళ్ళు చాలా వర్ధిల్లుతూ ఉంటారు. మనం ఆ విధంగా ఉండలేం. వారిని చూసి మనం ఏం పడకూడదు? వ్యసన పడకూడదు. మన పక్కనే ఉంటారు వాళ్ళు బాగా వర్ధిల్లుతుంటారు. మనం అలాగే ఉంటాం. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉంటాం కాబట్టి మనం అలాగే ఉంటాం. అక్రమంగా సంపాదించే వాళ్ళు ఏమవుతారు? వర్ధిల్లుతూ ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని అని చూచి వ్యసన పడకము. దురాలోచన చేస్తాడు, ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, వాళ్ళు దోసేద్దాం, వీళ్ళ దోసేద్దాం, వాళ్ళ అక్రమంగా సంపాదిద్దాం, వీళ్ళది అక్రమంగా దోసేద్దాం అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు దురాలోచనలే ఉంటాయి. వాళ్ళని చూసి నువ్వు అస్సలు వ్యసన పడకూడదు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కాదు నువ్వు స్వాధీనపరుచుకునేది, నువ్వు భూమిని. దేశం అంటే అర్థం ఏంటి? ప్రపంచము. ఇక్కడ బైబిల్లో భూమి అని ఉంది, కానీ నువ్వు స్వాధీనపరుచుకునేది ప్రపంచాన్ని. సాత్వికులు ధన్యులు, వారు దేన్ని స్వాధీనపరుచుకుంటారు? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే, దేవుని ఎడల నమ్మకంగా ఉన్నట్లయితే, నీవు ఈ లోకంలో బహు కొద్దిదైన సంపాదన కాదు, ఈ ప్రపంచ సంపాదన అంతా కూడా నీ పాదం దగ్గర రాబోతుంది. ఆమేన్. నువ్వు పక్కన వాళ్ళు చూసి నువ్వు వ్యసన పడకము. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు ఇక ఉండరు. ఇక హల్లెలూయా. ఇప్పుడు సాత్వికులు ఈ లోకానికి వచ్చేసారు బ్రదర్. ఎవరి సాత్వికులు? పరిశుద్ధమైన వారు, నిర్దోషులైన వారు, నిరపరాధులు, దేవుడు రక్త మాంసాల దేహంలో నా కొరకు దిగివచ్చి ప్రాణం పెట్టాడు అని ఎవరైతే నమ్మి వెంబడిస్తూ ఉన్నారో వారు సాత్వికులు. వాళ్ళు ఇప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ భూలోకాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారో ఇక మీదట ఈ భూమి మీద భక్తిహీనులు అనే వారికి అవకాశం లేదు. ఇక భక్తిహీనులు లేరు ఇక భూమి మీద. ఎందుకంటే దేవుని భూమిని పరిపాలించే నిజమైన వారసులు ఈ లోకానికి వచ్చేసారు ఇప్పుడు. హల్లెలూయా. అని అంటే చూడండి అక్కడ మాట్లాడుతుంది చూడండి, భక్తిహీనులు ఎక్కడది? 10వ వచనం కదా, 10. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు,
వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు అసలు ఇంక ఉండరు బ్రదర్ వాళ్ళు. ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్న భక్తిహీనులు నిన్ను పాపంలో పడేయాలని, నిన్ను తప్పుతో పట్టించాలని నీ పక్కన ఉన్నవారు ఇప్పుడు పరిశీలించి చూద్దామన్నా కూడా కనపడరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి మీద నివాసం ఉండేది ఎవరంటే నీవే. దేవుడు నీకు అలాంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు దేవుడు ఈ లోకంలో నీకు. ప్రభుకి స్తోత్రం కలగాక. భక్తిహీనులు లేని రాజ్యములో, భక్తిహీనులు లేని భూమి మీద దేవుడు నేను నివాసం ఉంచబోతున్నాడు. దేవుడు నువ్వు ఈ లోకానికి నిజమైన దేవుని వారసురాలివిగా ఈ భూమిని స్వాధీనపరుచుకొని పరిపాలించబోతున్నాను ఈ లోకంలో. ప్రభుకి స్తోత్రం కలగాక. అది చేయడం కొరకే దేవుడు నీ కొరకు, నా కొరకు యేసు క్రీస్తుగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. క్రీస్తు బ్రహ్మగా ఈ లోకాన్ని దిగి వచ్చాయన మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన దేవాదేవుడైన క్రీస్తు బ్రహ్మకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ఇప్పుడు దేవుని ఎదుట ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను మీరు ఉన్నారు. మనం లేము కానీ మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన తలంపులో ఉన్నది, నేను నా ఎదుట నా సహోదరుడు ఇలా నిలబడి ఉండాలి అనుకున్నాడు ఆయన, నా కుమారుడు ఇలా ఉండాలి అని అనుకున్నాడు ఆయన. కాబట్టి తీసుకొచ్చి అలా నుంచి పెట్టాడు ఆయన. మనం రాలేదు బ్రదర్. నేను పాపం విడిచిపెట్టేశాను, నేను పాపం మానేశాను. నువ్వు మానలేవు, నువ్వు అన్నిటికీ మానలేవు. నీ వల్లే కాదు అది. నువ్వు ఇప్పుడు అనుకుంటావు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ పాపం చేస్తావు. కానీ ఆ ఆత్మ నువ్వు కలిగి ఉంటే, ఆ శక్తి సామర్థ్యాలు నీలోకి వస్తే నువ్వుగా చేసేది ఆయనే చేస్తాడు కార్యం. ఆయన చూడండి, సింహాసనం మీద కూర్చుంది ఆయనే, ఎదురుగా వచ్చి గ్రంథాన్ని తీసుకుంది కూడా ఆయనే, ఇక్కడ తండ్రిగా కూర్చుంది ఆయనే, కుమారుడిగా నీ రూపంలో వచ్చింది కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుడే నా రూపంలో ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా ఆ స్థితిలో నడిపించడానికి కారణభూతుడయ్యాడు ఆయన. మనం ఏం చేయాల, శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ ప్రభు యొక్క ఆత్మ చేతనే ఇది సాధ్యమైంది. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. ఆనందంగా ఉన్నారు బ్రదర్. హల్లెలూయా. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, క్రీస్తు నిత్యానందం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం 19 వరకు చూద్దాం. 2 చోట్ల నుంచి మనం 2 భాగాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం నుంచి చదువుతున్నాం చూడండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను, సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడిన నా తోడని ప్రమాణం చేసినని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పరివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆమేన్. అదేవిధంగా 24వ అధ్యాయము 40వ వచనం నుంచి చూద్దాం మనం. అంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను 24 ఆదికాండము 24వ అధ్యాయము 55 నుంచి మనం చూద్దాం. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను గనుక నాకు కడువు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదీని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు
తల్లి ఒగదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకుని పోయెను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మాతో ఉన్న దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మరి పరిశుద్ధ గ్రంథంలో చుట్టబడిన దేవుడా, ఓ ఆత్మరూపంలో మా పైన కదలాడుతున్న దేవుడా, ఓ మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ఓ ఈ ప్రపంచంలో కోట్ల ప్రజలు ఉన్నారు. వారందరికీ తెలియని, బయలుపరచబడని, ఓ గ్రహింపులని గొప్ప ప్రత్యక్ష కలిగిన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ లోకంలో ఉన్న కోట్ల కొద్ది ప్రజలు వారి 2 కళ్ళతో లోకాన్ని చూస్తున్నారు, 2 కళ్ళతో బైబిల్ చూస్తున్నారు. కానీ వారు బైబిల్లో మీరు ఏదైతే దాచిపెట్టి ఉంచారో ఆ మర్మాన్ని చూడలేరుగా వారు గుడ్డివారిగా ఉన్నారు మా ప్రభువా. మీరైతే మా కనులను తెరచి ఈ గడియలో మీరు ఎలా కదలాడుతున్నారో, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఈ చివరి దినాల్లో కదలాడుతున్నాడో చూసే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు మా ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, ఏర్పాటు చేసిన ఈ కూడికని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహోదరులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారందరూ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మేము ప్రభు మరి విరిచిన ఈ వాక్యానికి ప్రభు మరి మీరే అనువదించి మాట్లాడి మీరే రంగం మీద కదలాడమని నడిపించమని, మా ఆలోచనలు మా యొక్క ఉద్దేశాలను మరి మరుగుపరిచి పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చి కదలాడినట్లుగా మమ్మల్ని అందరూ కూడా మీరు లోబరుచుకుని నడిపించమని, ఓ ప్రభు చదివిన లేఖన భాగాలకు అర్థం ఇచ్చి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకు రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కూర్చోండి. ప్రభు అయిన క్రీస్తు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి శత్రువు యొక్క గనుని స్వాధీనపరుచుకున్న సియోను. ఆమె స్పష్టంగా చెప్పారు, మనం శత్రువు యొక్క గనుని స్వాధీనపరచుకోవాలి. శత్రువు యొక్క గనుని స్వాధీనపరచుకుంట ఈ యొక్క వాగ్దానము అబ్రహాం యొక్క సంతానానికి ఇవ్వబడింది. కృష్ణ గారు తన సందేశంలో మాట్లాడుతూ మీరు శత్రువు యొక్క గనుని మీరు స్వాధీనపరచుకోవాలని చెప్పారు. ఇప్పుడు రంగం మీద కూర్చున్న యొక్క పెళ్లి కుమార్తె సియోను కుమార్తె శత్రువు యొక్క గనుని స్వాధీనపరుచుకుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశారు, నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రములను, సముద్రపు ఇసుక రేణువులను విస్తరింపజేస్తానని. అబ్రహాముకి పిల్లలే అసలు పిల్లలే లేరు. అబ్రహాముకి పిల్లలే లేరు. అందరూ కూడా అబ్రహాముని ఎగతాళి చేస్తా ఉన్నారు. పిల్లలు లేనివాడా. అప్పటికి ఆయనకి 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేసి అప్పటికి పిల్లలు లేరు ఆయనకి. అందరూ అవమానిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో ఏమనంటే, నీకు ఒక కుమారుని కాదు, నీ సంతానము ఆకాశ నక్షత్రాలలో ఉంటారు. నీ సంతానము సముద్ర తీరమున ఇసుక రేణువులు ఎలాగైతే ఉన్నావో అలాగా నీ సంతానం ఉండబోతుందని చెప్పారు ఆయన. హల్లెలూయా. చుట్టుపక్కల అనేక మంది అబ్రహాముని, నీకు ఒక్క కుమారుడైనా లేడే, నీవు ఎలా జనములకు తండ్రి అవుతావు, నీకు అసలు పిల్లలే లేరే, నీవు ఎలా జనములకు తండ్రిగా పిలువబడతావు అని అవమానిస్తుంటే ఆయన చెప్పారు, అది నాకు తెలియదు కానీ అది యెహోవా ఈరే, అది నా పని కాదు, అది ఆయన చూసుకుంటారు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ప్రకారంగా కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడిని ఇచ్చిన తర్వాత కుమారుడిని ఆయన చాలా భక్తితో చాలా ప్రేమతో పెంచుకున్న సమయంలో దేవుడు పిలిచి, నీకు ఒక్కడే ఉన్న కుమారుడిని తీసుకొచ్చి నాకు బలి అర్పించమని చెప్పాడు దేవుడు. అబ్రహాం ఏమాత్రం ఆలోచించలేదు. లేక వృద్ధాప్య సమయంలో పుట్టిన కుమారుడిని బలి ఇవ్వడానికి ఆయన బయలుదేరి తన కుమారుడిని తీసుకుని వెళ్ళాడు. ఆయన మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన ఏం జరిగిందో కిందన వారు తెలియదు. అబ్రహాం వెళ్తూ తనతో పాటుగా పనివారిని తీసుకెళ్ళాడు. ఆ ఇస్సాకుని గాడిద మీద ఎక్కించుకున్నాడు. గాడిద నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఆయన. వారితో పాటుగా మరో కొంతమంది ఇద్దరు పనివాళ్ళు వచ్చారు.
పర్వతం దాకా వచ్చారు వాళ్ళు. పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు అబ్రాహాం చెప్పాడు, మీరు ఇక్కడే ఉండని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ పర్వతం మీద ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియకూడదు. హల్లెలూయా. ఆ పర్వతం మీద దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో ఇక్కడ ఆయనతో పాటు వచ్చిన ఈ యొక్క పని వారికి, సేవకులకి తెలియకూడదు. ఎవరికి తెలియాలి? తన కుమారుడైన ఇస్సాకు తెలియాలి కాబట్టి ఇస్సాకుని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. పనివారు ఎక్కడ ఉన్నారంటే ఆ పర్వతానికి దిగు భాగంలో ఉన్నారు. ఇస్సాకు ఎక్కడ ఉన్నాయంటే అబ్రాహాంతో పాటుగా కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద అబ్రాహాము దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో తన కుమారుడైన ఇస్సాకు తప్ప మిగతా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో కూడా మనతో పాటుగా ప్రయాణించిన అనేక మంది సహోదరులు ఉన్నారు. అవునా బ్రదర్? సాగర్ బ్రదర్, మనతో పాటుగా ప్రయాణించిన అనేక మంది సహోదరులు మనతో పాటుగా పాటలు పాడుకుంటూ వచ్చారు. మనతో పాటుగా ఉత్సాహంగా కీర్తనలు పాడుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడి దాకా వచ్చారంటే సియోను పర్వతం దాకా వచ్చారు. కానీ సియోను పర్వతం మీదకి మిమ్మల్ని మాత్రం ప్రభు తీసుకెళ్లారు. వాళ్ళందరూ పర్వతం కిందే ఆగిపోయారు. ఆ సియోను పర్వత ఆకర్షణ బల ప్రదర్శన ఎలా జరగబోతుందో వారికి తెలియకపోవడం గల కారణం ఏంటి అంటే వారందరూ కూడా పర్వతానికి దిగువ భాగంలో ఉన్నారు. మనము పర్వత శిఖరంలో ఉన్నాం. మనము అందుకోసం వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అబ్రాహాం ఏం చేస్తున్నాడో, మన తండ్రి అయినట్టుగా దేవుడు తన కుమారుడు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏ కార్యం చేస్తున్నాడో, ఎలాంటి త్యాగం చేస్తున్నాడో ఈ లోకానికి అర్థం కాలేదు. అర్థం కాకూడదనే ఆయన చేసే కార్యాలు వారికి తెలియకూడదనే తన పని వారిని ఏం చేశాడంటే కిందే ఉంచాడు ఆయన. దేవుడు తన సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా క్రియ చేస్తున్నారో తెలియకుండా ఉండడం కోసమే సంఘములో ఉన్న అనేక మంది భక్తిహీనుల్ని, అవిశ్వాసుల్ని ఆయన ఏం చేశారంటే వేరు చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు ఉన్నతమైన స్థలంలో ఉన్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అబ్రాహాము ఉన్నతమైన స్థితికి అంటే లేదా ఆ స్థలానికి వెళ్ళాడో తన కుమారుడిని బలిగా ఇవ్వబోయే సమయంలో దూత ప్రత్యక్షమైంది. ఆయన కత్తిని ఎత్తేసాడు పైకి తన కుమారుడు బలి ఇవ్వడానికి. దూత చెప్పి అబ్రాహాం ఒక నిమిషం ఆగని చెప్పింది. ఆపాడు. ఒక్కడే నీ కుమారుడిని నా కొరకు నువ్వు బలి ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి నీ కుమారుడు బలి ఇవ్వద్దు. నీ విశ్వాసం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. స్పష్టంగా మాట్లాడారు. అబ్రాహాం యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపడ్డారు. అబ్రాహాం యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపడ్డారు. అంతేకాకుండా ఆయన చెప్తున్నారు, ఇక్కడ ఈ లోకమంతా కూడా నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. వీళ్ళు పిచ్చి పెట్టింది, వాక్య వ్యతిరేకులు, వీళ్ళు బైబిల్లో లేని బోధ బోధిస్తూ ఉంటారు, వీళ్ళు వాక్య వ్యతిరేకమైన వారు, వీళ్ళ బోధ అసలు నమ్మకూడదు, వీళ్ళు సాతాను బిడ్డలు, వీళ్ళు వాక్యాన్ని బైబిల్ అసలు వీళ్ళ బైబిలే వేరు, వీళ్ళ భక్తే వేరు, వీళ్ళ దేవుడే వేరు అని మనందరం కూడా అవమానిస్తున్నారు. స్పష్టంగా చెప్పేమంటే దేవుడు, దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి తొంగి చూసి నీ ఎడల ఆశ్చర్యపడుతున్నారు. హల్లెలూయా. మీకు తెలుసా బ్రదర్, మీరు చేసే కార్యానికి దేవుడు, దేవుని యొక్క దూతలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. మీరు ఇక్కడ కూర్చొని ఈ పరలోకపు దేవుని గురించి మాట్లాడుతుంటే మీరు వింటూ ఉంటే, మనం మాట్లాడుకున్న మాటలు మీరు వింటూ ఉంటే మీరే కాదు, పరలోక దేవుడు, దేవుని యొక్క దూతలు, పరిశుద్ధులు అందరూ కూడా ఈ మాటల్ని వింటున్నారు. వాళ్ళు మీ యొక్క విశ్వాసాన్ని చూసి, మీ భక్తిని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి, ఎలా వీళ్ళ చుట్టూ ఎంత వ్యతిరేకత అలుముకుని ఉంది, ఎంత వ్యతిరేకమైన శత్రువులు వీళ్ళ చుట్టూ ఉన్నారు, అయినా కూడా వీళ్ళు ఎక్కడా దాని గురించి పట్టించుకోకుండా ఈ సత్యం పక్షాన వాళ్ళు నిలబడ్డారు. ఎలా? హల్లెలూయా. ఎందుకంటే మన పితరుడైన, మన తండ్రి అయిన అబ్రహాము అలాగే ఉన్నాడు, ఆయనకి సంతానమైన మనం కూడా అలాగే ఉన్నాం. మనం దేవుడే ఆశ్చర్యపడే విధంగా అబ్రహాం యొక్క విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానంగా ఉన్న నీ విశ్వాసం చూసి ఆ పరలోకపు దేవుడే ఆశ్చర్యపడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దూత వచ్చి చెప్తోంది, నువ్వు నీ ఒక్క కుమారుని బలి ఇవ్వడానికి వెనకాడలేదు కాబట్టి నువ్వు నీ కుమారుని బలిగా ఇవ్వద్దు, దేవుడిని ఆశ్రయించబోతున్నాడు, ఈ కుమారుని ద్వారా సంతానము విస్తరించబోతుంది. అంతేకాకుండా ఒక వాగ్దానం చేశాడు ఆయన, నీ యొక్క సంతతి శత్రువు యొక్క గవనిని స్వాధీనపరుచుకుంటుంది. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇది హల్లెలూయా. అబ్రహాం యొక్క సంతానము విస్తరించడం కాదు, ఈ సముద్రపు రేణువుల వలె, ఇసుక రేణువుల వలె, తీరమందలి ఇసుక రేణువుల వలె పెరిగిపోవడం కాదు, ఆకాశ నక్షత్రముల వలె మెళమెళ మెరిసే కాంతుల వలె ఉండిపోవడం కాదు. కానీ వారేం చేయాలంటే శత్రువు యొక్క గవనిని స్వాధీనపరుచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని నేను క్రీస్తు బెండమ యొక్క విశ్వాసిని, నేను అత్యంత సంఘంలో ఒక సభ్యుడిని అని చెప్పడం కాదు, నువ్వు శత్రువు యొక్క గవని నువ్వు స్వాధీనపరచుకోవాలి. నీ ముందు నిలబడిన వ్యాధిని, బాధను, సమస్యను, మరణాన్ని, దుఃఖాన్ని, ప్రతిదాన్ని కూడా నువ్వేం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. అదే దేవుడు అబ్రహాం యొక్క సంతానానికి ఇచ్చిన వాగ్దానం. అది అబ్రహాం సంతానం విస్తరించిపోవడం ముఖ్యం కాదు బ్రదర్. అబ్రహాంకి ఇచ్చిన ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే నీ సంతతి శత్రువు యొక్క గవనిని
స్వాధీనపరుచుకుంటుంది అని ప్రభువు చెప్పారు. అక్కడ ప్రభుకి స్తోత్రం కలగాక. ఇది ఎలా నెరవేర్చబడుతుందంటే, అబ్రహాము ఎప్పుడైతే తన కుమారుని ఇంటికి తీసుకొచ్చాడు, ఉపమాన రీతిలో అక్కడ బలిగా ఇచ్చాడు ఇస్సాకుని. అక్కడ ఎప్పుడైతే ఇస్సాకుని బలి ఇవ్వదని చెప్పాడు దేవుడు, వెంటనే పక్కనే ఒక గొర్రె పొట్టేలు దాంట్లో ఉండి లాగుతూ ఉంది, అరుస్తుంది, కేకలు పెడతా ఉంది. గబగబా అబ్రహాం వెళ్ళాడు, దాన్ని తీసుకుని వచ్చి తన కుమారుని యొక్క స్థానంలో ఈయన చేశారు, ఆ గొర్రె పిల్లని బలిగా అర్పించి మరలా తన కుమారుని చనిపోయి మృతుల్లోంచి లేపినట్లుగా తన కుమారుని ఆ బలిపీఠం నుంచి లేపి తీసుకుని వచ్చాడానికి కిందకి. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఏం జరిగిందో ఈ కింద ఉన్న వారికి ఏమీ తెలియదు సోదరుడా. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఏం జరిగిందో కింద ఉన్న వారికి ఏమీ తెలియదు. ఆ సియోను పర్వతం మీద నిజమైన ఇస్సాకు బలిగా అర్పించబడ్డారు. ఆ నిజమైన ఇస్సాకు ఎవరంటే క్రీస్తు తామసైనారు. ఆయన చనిపోయారు, ఉపమానముగా తిరిగి లేపబడ్డాడు ఆయన. కానీ ఈ లోకానికి అర్థం కాలేదు. ఎవరైతే మేము అత్యున్నతమైన సంఘము, మేము విశ్వాసులం అని చెప్తున్నారో, క్రీస్తు తామసిక వర్తమానంలో మేము ఉన్నామని చెప్తున్నారో వారికి అర్థం కాలేదు. కారణం ఏంటంటే వారు పర్వతానికి దిగువ భాగంలో ఉన్నారు, మనం పర్వతం యొక్క కొనలో ఉన్నాం మనము. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనం చూడగలిగాం మనం అక్కడ. కాబట్టి ఆయన మరణమును సమాధిని జయించి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఈ లోకాన్ని పాలించిన నిజమైన దావీదు కుమారుడిగా ఇప్పుడు రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అది మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే అర్థం ఏంటంటే మనం ఆ పర్వతం మీద ఉన్నాం సోదరుడా. హల్లెలూయా. ఎవరైతే ఆ పర్వతం మీద ఉన్నారో అది చూడగలుగుతారో వాళ్ళు చెప్పగలుగుతారు. మనం చెప్పగలుగుతున్నామంటే మనం ఎక్కడున్నాం? దిగువ భాగంలోనికి అర్థం అవుతుంది బ్రదర్? అర్థం కాదు. ఈ రోజు ఒక బ్రదర్తో మాట్లాడుతున్నట్టు ఆయన చెప్పారు, బ్రదర్ నేను థామస్ గారితో 18 ఏళ్ళున్నా, థామస్ గారితో నేను తిరిగా, ఆయన వర్తమానం లైవ్ లో విన్నాను నేను, ఆయన పక్కన కూర్చున్నాను నేను, ఆయన చెప్పిన బోధ ప్రతిదీ విన్నాను నేను. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అవన్నీ కూడా తప్పైన కార్యాలుగా నాకు కనపడతా ఉన్నాయి. ఆ థామస్ చెప్పిన వర్తమానాలు ఒక్క వర్తమానం కూడా నిజమైన వర్తమానం లేదని ఆయన రాత్రంతా నాకు బోధిస్తుంటే నా హృదయం అంతా కలవరం అయిపోయింది అని చెప్తున్నాడు ఆయన. రాత్రి ఒక సోదరుతో మాట్లాడుతుంటే నేను చెప్పాను, బ్రదర్ దేవుడు తన బిడ్డలు ఎడల కృప కలిగినాడు బ్రదర్. ఎవరికైతే చూడండి, దేమా గురించి చెప్పారు, దేమా పౌలు ఇద్దరు కూడా వర్తమానికి, దేమా తిమోతి పౌలు ఆనుకుని ఉన్నారు ఇద్దరు కూడా. కానీ దేమ పౌలులో ఏం కనపడింది? వ్యతిరేకత కనపడింది. తిమోతి పౌలులో ఎవరిని చూశారు? పరిశుద్ధాత్మను చూశాడు. ఇద్దరు ఒక సంఘంలో ఉన్నారు. కాబట్టి మేము తిమోతిలో ఉన్నాము, ఆయన ఎవరో మాకు అర్థమైంది. దేమాలు కూడా వచ్చారు అక్కడికి. వచ్చారా లేదా బ్రదర్? దేమాలు కూడా వచ్చారు. ఆయన ఎవరికి అర్థం కాలే. వాళ్ళు కేవలము ఒక షర్ట్ను చూసి వెళ్ళిపోయాడు దేమ. ఏంటి చలికి షర్ట్ లేదా? ఏ నెల ప్రవక్త అవుతాడు, ఏ నెల అపోస్టలుడు అవుతాడు, ఏ నెల దేవుని సువార్తికుడు అవుతాడు అని ఒకే ఒక్క రీజన్ తో వెళ్ళిపోయాడు. ఆ లెటర్ రాసి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ కనపడలా దేమ. కానీ తిమోతి చదువున్నా చదువు లేకపోయినా, తినకపోయినా, ఉన్నా లేకపోయినా ఎవరు నచ్చి పెట్టుకున్నాడు? పౌలు గారు ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉంటే ఈయన ఉన్నట్లుగా ఫీల్ అయ్యాడు. ఆయన పౌలు గారు చెరసాల్లో ఉంటే రోమా ప్రభుత్వం పౌలు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే తిమోతి నేను చెరసాల్లో ఉన్నాను అన్నట్లుగా ఫీల్ అయ్యి తిమోతిలో ఆయన ఆ బాధ తన వ్యక్తపరుస్తున్నాడు సంఘంలో. అంతగా తన యొక్క సహోదరుని కొరకు త్యాగం చేశాడు ఆయన. అలాంటి తిమోతిలు కూడా ఉన్నారు బ్రదర్. మీరు తిమోతిలో ఉన్నారా, మీరు దేమాలో ఉన్నారు బ్రదర్ అని అడిగాం మనం. బ్రదర్ నేను దేమాను కాదు బ్రదర్, నేను పైపైన చూసి పారిపోయింది కాదు, నేను తిమోతిని అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అవునండి, మనము దేమాలందరూ కూడా పర్వతానికి దిగు భాగంలో ఉన్నారు, తిమోతిలందరూ కూడా పర్వతం పైన ఉన్నారు ఇప్పుడు. కాబట్టి పర్వతం మీద ఏం కనపడిందో, ఏం జరిగిందో మనం చూసాం అక్కడ. చూసాం కాబట్టి మనం చూసిన వాటిని, వినిన వాటిని, కనుగొన్న వాటికి సాక్ష్యంగా ఉన్నాం మనకి. ప్రభుకు స్తోత్రం కలగాక. ఎలా బ్రదర్? మేము చూడలేదే, వేలూరులో థామస్ ఆ సమాధిలో ఉన్నారో లేదో మాకు తెలియదే. లేదండి, క్రిస్పడంగా చెప్తున్నారు. అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. ఆయన అడిగాడు, అయ్యా నాకు సహాయం చేయండి అని పిలిచారు. వెంటనే అక్కడ ఎవరెవరు వెళ్ళారు అక్కడికి? పేతురు అక్కడికి వెళ్ళారు. ఇద్దరు అపోస్తలులు వెళ్ళారు అక్కడికి. అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మేము ఏది కలిగి ఉన్నామో దాన్ని నీకు ఇస్తా ఉన్నారు. ఆయన అనుకున్నాడంట, వెండి బంగారాలు లేవు కానీ నేను కలిగి ఉన్న దానికి ఇస్తాడు, వెండి కంటే బంగారం కంటే ఇంకా విలువైంది ఇస్తాను అనుకుంటాడంట. ఇక్కడ నుంచి ఈ జేబులో తీస్తాడా, ఈ జేబులో తీస్తాడా అని చూస్తాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నిలబడము అని పిలిచారు వాళ్ళు. వెండి బంగారముల కంటే విలువైంది, వజ్రాల కంటే విలువైంది. ఆయన లేచి నిలబడాడు అక్కడ. ఆయన పుట్టుకతో కాళ్ళు లేకుండా ఈ లోకానికి వచ్చాడు ఆయన. కానీ ఒక్క మాట సెలవిస్తే ఏమైపోయింది? అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదట. కృష్ణ గారు చెప్తున్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చాడో, ఆయన ఏం పొందుకున్నారో వాళ్ళకి తప్ప అక్కడున్న ఎవరికి కూడా కనపడలేదు, దృష్టికి కనపడలేదు ఎవరికి కూడా. ఆయన ఏం పొందుకున్నాడో ఆయనకే తెలుసు, ఆయనకి ఏమి ఇచ్చారో వేడికి తెలుసు. హల్లెలూయా. అలాగే క్రీస్తు తామసిక సందేశాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో అనుభవించే మనకి తెలుసు, ఆ వర్తమానం ఇచ్చిన వర్తమానకే తెలుసు ఆ విషయం. మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. అది కేవలము చూసేవారికి అలా కనబడుతుంటది అంతే. వాళ్ళకి ఏం జరిగింది అక్కడ ఏం తెలియదు. వాళ్ళకి ఈ లేచి వెళ్ళిపోతున్నాడు అక్కడ, ఆ చాప చుట్టుకొని సంకలు పెట్టుకు వెళ్ళిపోతున్నాడు అక్కడ. ఏం జరిగింది ఎవరికి తెలియదు అక్కడ.
ఇప్పుడు జరిగేది కూడా అంతే బ్రదర్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 18 సంవత్సరాలు కాదు, మరొక 18 సంవత్సరాలు ఉన్నా వారు వాత వేయబడిన మనసాక్షి గలవారు. వాళ్ళ మనసాక్షికి ఏమైపోయింది? వాత వేయబడింది. అనగా వాళ్ళు ఎన్నటికీ కూడా బానిసలే. వాళ్ళకి పోగరికి కాల్చబడింది. ఎప్పుడైతే శృంగద్వారం వినబడుతూ ఉంటుందో, సునాద స్వరం వినబడుతూ ఉంటుందో, ఆ బానిస ఏం చేయాలి? పాత నిబంధన చట్ట ప్రకారంగా 50 సంవత్సరాలు నువ్వు ఒకటి బానిసగా ఉంటే 50 సంవత్సరాలు నువ్వు వాడికి బానిసత్వం చేయాలి. 50 సంవత్సరాల తర్వాత ఏం వినపడుతుంది? శబ్దం వినపడుతుంది, జూబిలీ బోర వినపడుతుంది. ఆ జూబిలీ బోర వినపడినప్పుడు 50 సంవత్సరాలు నువ్వు చేసిన బానిసత్వము, ఆ బోర శబ్దం నీకు వినపడితే నువ్వు విడుదల పొందుకున్నట్టే. ఆ బోర శబ్దం నీ చెవులకు పడింది అనుకోండి, ఇక మీరు ఫ్రీ బాడీ, మీరు వెళ్ళిపోవచ్చు. ఇక అతను ఆ యజమాడు నువ్వు ఆగు, ఈ 5 నిమిషాలు ఈ పని చేసేయాలి అని చెప్పడానికి కూడా ఇంకా లేదు. అప్పుడు ఒకవేళ అంటే క్రిస్పరంగా చెప్తున్నారు, ఓయ్ నా యజమాడు కూడా పిల్లడు, ఓ సహోదరుడా, ఇప్పుడు యజమాని అంటాడు. ఎప్పుడైతే శబ్దం వినపడిందో ఇప్పుడు ఏమంటాడ, ఓ సహోదరుడా నీకు ఆ శబ్దం వినపడలేదా అని అడుగుతాడంటే. ఎందుకంటే విడుదల శబ్దం. ఈ 50 సంవత్సరాల తర్వాత జూబిలీ బోర ఊదబడింది మనకి. ఇప్పుడు నిజమైన జూబిలీ బోర క్రీస్తు థామస్ యొక్క సందేశము. ఆ శబ్దం వినబడిందంటే ఇక మనం వాత వేయబడిన మనసాక్షి గలవరం కాదు. మనం ఎక్కడ పడినా అక్కడ ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని అక్కడే విడిచిపెట్టేసి ప్రభు కోసం మనం బయటకు వచ్చేసాం. మనం విమోచన పొందుకున్నాం, మనం విడుదల పొందుకున్నాం. మనం ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి ఆ యొక్క దేమ బాహ్య సంబంధమైన వస్త్రాన్ని చూసి వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తిమోతి పౌలు లోపల ఎవరు క్రియ చేస్తున్నాడో చూడగలిగాడు ఆయన. ఆమె ఇప్పుడు మనం కూడా అలాగే దేమాల వలె లేవు, మనము తిమోతి వలె ఉన్నాం. మనము వర్తమానికం దగ్గర రావాలి మనం. హల్లెలూయా. చూడండి, సౌలు ఏ సౌలు? పాత నిబంధనలో సౌలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సౌలు పౌలుగా, ఆ సౌలు కాదు. ఇశ్రాయేల్ యొక్క మొదటి రాజు. ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఆయన గాడిదలు పోయినాయి. ఆ గాడిదలు పోయినప్పుడు ఆ ప్రాంతం అంతా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్న సమయంలో అవి దొరకలేదు. అప్పుడు ఒకళ్ళు చెప్పారు, అయ్యా ఇక్కడ ఎవరున్నారు? దీర్ఘదర్శి ఉన్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళారంటే మీ గాడిదలు ఎక్కడైనా ఆయన చెప్పేస్తాడని చెప్పారు. అప్పుడు సౌలు అన్నాడు, అయ్యా మరి ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళ్ళాలంటే మన దగ్గర ఏం లేవు కదా, మరి మనం ఎలా ఆయన దగ్గరికి ఖాళీ చేతులతో మన ప్రవక్త దగ్గరికి మనం వెళ్తాం అన్నాడు. ఆయన లేదా నా దగ్గర కొంత నిధి ఉంది, కొంత నా దగ్గర ఉంది, వస్త్రం ఉంది, కొద్దిగా కొంచెం కానుక ఉంది, నా దగ్గర వెళదామని చెప్పాడు ఆ పనివాడు. అవి పట్టుకుని ఎక్కడికి వెళ్ళారంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఆ గడియ వర్తమానికుడు ఎవరు? సమూయేలు. ఆ గడియ వర్తమానికుడు. ఎప్పుడైతే సౌలు ఆ గడియ వర్తమానికుడి దగ్గరికి వెళ్ళాడో యెహోవా ఆత్మ చెప్పింది, నీవు ఇతనిని ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించమని చెప్పింది. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడైతే ఆ గడియ వర్తమాన దగ్గరికి వస్తారో మీరు కోల్పోయిన మీ స్వాస్థ్యాన్ని పొందుకోవడంతో పాటుగా మీరేమవుతారు తెలుసా? రాజులైన యాజక సమూహం అయిపోతారు మీరు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు ఆ గడియ ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చాడో ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ గాడిదలు నీ ఇంట్లో ఉంటాయి అంటే కోల్పోయిన దాన్ని ఏమైపోయింది? పొందుకున్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు? సౌల్ని రాజుగా అభిషేకించాడు. ఇజ్రాయేల్కి నువ్వు కాబోయే మొట్టమొదటి రాజు నువ్వే. హల్లెలూయా. అంటే నువ్వు ఆ గడియ వర్తమానాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే, ఆ గడియ వర్తమానాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే నీ యొక్క కోల్పోయిన స్వాస్థ్యం నువ్వు పొందుకోగలుగుతావు. అంతేకాకుండా నువ్వు ఎలా మార్చబడుతున్నావు, ఎలా అభిషేకం పొందుకుంటావు అంటే రాజులైన యాజక సమూహం మీరు ఇప్పుడు రాజకుమార్తెలుగా మీరు అభిషేకం పొందుకుంటారు. మీరు ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. ఈ గడియ వర్తమానికుడు క్రీస్తు థామస్ ని ఎవరైతే సందర్శిస్తా ఉన్నారో, ఎవరైతే ఆయనతో మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారు ఆయన వర్తమానికుడిని నమ్మి వస్తే కనుక వారి స్వాస్థ్యాన్ని పొందుకుంటారు, వారు యాజకులుగా మారిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా రాజకుమారులు కుమార్తెలు మారిపోయి ఉండే కారణం ఏంటంటే మనము ఈ కాల దీర్ఘదర్శిని మనం దర్శించాం. మనం మన స్వాస్థ్యాన్ని పొందుకున్నామంటే ఈ గడియ వర్తమానికుడిని మనము దర్శించాం. మనము ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఏది పొందుకున్నాడో అబ్రహాముకి ఇస్సాకు మాత్రమే తెలుసు, కింద ఉన్నటువంటి ఆ మిగతా వారికి తెలియలేదు. దేవుడు చెప్పాడు, నీ యొక్క సంతతి శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరచుకోబోతుంది అని చెప్పాడు. ఈ యొక్క వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది అంటే ఆ కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవాడైన తర్వాత తన యొక్క భార్య అయినట్టు శారా చనిపోయింది. అబ్రహాం యొక్క భార్య శారా చనిపోయింది. ఇస్సాకు మనోవేదనలో ఉన్నాడు, తల్లి చనిపోయింది, దుఃఖంతో ఉన్నాడు. ఇప్పుడు దుఃఖ నివారణ కావాలి ఇస్సాకు. అప్పటికి ఇస్సాకు యొక్క వయసు ఎంత? 40 years, 40 సంవత్సరాలు. మనలాగా 15 సంవత్సరాలకి పెళ్లి చేసుకుందాం ఆలోచన రాలేదు దానికి. అప్పుడు ఇస్సాకు వయసు ఎంత బ్రదర్? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి అబ్రహాం నిర్ణయించాడు పెళ్లి చేయాలని, ఇస్సాకు నిర్ణయించుకోలే. తండ్రి నిర్ణయించాడు, నా కుమారుడికి పెళ్లి చేద్దాం అని తండ్రి నిర్ణయించి
ఆయన తన ఇంటిలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి ఎలియాజరుని పిలిచాడు. ఎలియాజరుని పిలిచి అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అనేక మంది అందమైన స్త్రీలు ఉన్నారు, యువతులు ఉన్నారు, ఇక్కడ చాలా బహు సౌందర్యవంతులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళల్లో ఎవ్వరు కూడా నా కుమారునికి భారీగా ఉండే అర్హత ఎవరికి కూడా లేదు. నీవు దూరదేశం వెళ్ళి అక్కడ నా రక్త సంబంధికులు ఉన్నారు, అక్కడ హల్లెలూయా, నువ్వు దూరదేశం వెళ్ళి అక్కడికి, అక్కడ ఎవరున్నారు, నా బంధువులు ఉన్నారు, అక్కడ నా బంధువులలో ఒక్కటిని నా కుమారునికి భారీగా సెలెక్ట్ చేసి తీసుకురా. అప్పుడు ఎలియాజరు ఒక మాట చెప్పాడు, అయ్యా నేను వెళ్ళిన తర్వాత அவன் రానంటే అని అన్నాడు. నేను వెళ్తాను సరే, నేను వెళ్ళిన తర్వాత నేను రా నీతో అని అందనుకో, అప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు అక్కడ వెళ్ళట్లేదు, నీతో పాటుగా నా దూత వస్తుంది. హల్లెలూయా. అబ్రహాం నీతో పాటుగా దేవుని దూత నీతో పట్టుకుంటాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకుకి భార్య సెలెక్ట్ విషయంలో ఎలియాజరు కాదు సెలెక్ట్ చేసేది, ఎవరు? యెహోవా దూత. హల్లెలూయా. అందుకోసమే ఎప్పుడైతే అబ్రహాము తన పనివాడిని ఎలియాజరుని పంపించాడో, ఎలియాజరు కాదు కానీ వెళ్ళింది దేవుడే ఎలియాజరుతో ఉండి నడిపిస్తున్నాడు అక్కడ. ఇక మిస్టేక్ జరగదండి, ఇక ఎంపికలో తేడా జరగదు బ్రదర్. ఇక వధువుని ఎంచుకోవడంలో తేడా ఉండదు ఇప్పటిక. కారణం ఏంటంటే అబ్రహాము తన యజమాని తన పరివాడిని ఎలియాజరుని కాదు కానీ ఆయన అంటున్నాడు, యెహోవా దూత నీతో వస్తాడు. ఏం బ్రదర్, ఈయన ఎవరు అసలు చెప్తాక ఆ మాట? ఎవరు చెప్పాలి? యెహోవా దూత పంపాలంటే ఎవరు చెప్పాలి? ఎవరు పర్మిషన్ ఇవ్వాలి బ్రదర్? దేవుడు ఇవ్వాలి కదా. ఎవరు చెప్తున్నారు? అబ్రహాం చెప్తున్నాడు, నీకు యెహోవా దూత వస్తాడు పో. అబ్రహాం కూడా తెలియదు ఆ మాట చెప్పటం. ఆ మాట ఎందుకన్నాడు అబ్రహాం కూడా తెలియదు. అది పరిపూర్ణమైన ప్రత్యక్షత ఈ గడికి సంబంధించినది. హల్లెలూయా. కాబట్టి ఈ వధువుని ఎంచుకున్నలో ఇస్సాకు, నిజమైన ఇస్సాకు ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు బిడముగా, యేసు క్రీస్తుగా, ఈ చివరికాల సమయంలో క్రీస్తు థామస్ గా నిజమైన ఇస్సాకు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఈ ఇస్సాకుకి ఒక భార్య కావాలి, ఒక నిజమైన రిబ్కా కావాలి. ఈ రిబ్కా కావాలంటే ఈ అబ్రహాం ఉన్నటువంటి నివాసంగా ఉన్న చుట్టూ అనేక మంది స్త్రీలు ఉన్నారు. అక్కడ అందమైన స్త్రీ, సౌందర్యవంతమైన స్త్రీ, సిఎస్ఐ ఉంది, పెద్దగోస్తు ఉంది, బ్యాప్టిస్ట్ ఉంది, ఆర్సీఎం ఉంది, లోదరన్ ఉంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది. వీళ్ళందరూ అలాంటి వారు బహు సౌందర్యవంతులండి వీళ్ళు. కానీ అబ్రహాం అన్నాడు, అసలు వీళ్ళెవరు నాకు వద్దు, అసలు నా ఇంట్లో అడుగు పెడతా కూడా కుదరదు, వీళ్ళెవరు కూడా దూరం ఉంది. అదిగో అక్కడ తూర్పు దేశంలో ఉంది నా కుమారుని యొక్క భార్య. హల్లెలూయా. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నా కుమారునికి భార్యను సెలెక్ట్ చేయండి. అందుకోసం ఆయన ఎదుర్కొంటూ ఎక్కడికి వచ్చారంటే తూర్పు దేశానికి వచ్చాడు. ఆయన తూర్పు దేశానికి వచ్చింది ఒక ఎలియాజరే కాదు, ఎలియాజరుతో పాటుగా ఎవరున్నారు బ్రదర్? ప్రభు దూత ఉన్నారు బ్రదర్. యేసు చూడండి, ఆయన యేసుక్రీస్తు రావడం కంటే ముందు దూత రావాలి, అదేవిధంగా ప్రభు రావాలి. అక్కడ యేసుక్రీస్తు పరిచర్య, ముందు దూత పరిచర్య రెండు వేరుగా ఉన్నాయి. బలమైన దూత పరిచర్య, నిబంధన దూత పరిచర్య, దూత పరిచర్య రెండు విడివిడిగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలియాజరుతో పాటుగా మనం చూడండి, అదృశ్య సేనాధిపతి ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎలియాజరు ఉన్నాడు, ఎలియాజరుతో పాటుగా ప్రభు యొక్క దూత ఉన్నాడు అక్కడ. అందుకోసమే క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో ఈ లోకానికి క్రీస్తు బ్రహ్మ ఎలా కనబడ్డారంటే ఆయన కేవలము ఒక ఎలియాజరు మాత్రమే, మధ్యవర్తి మాత్రమే అనుకున్నారు. కానీ ఎలియాజరు అక్కడే ఉన్నాడు అక్కడ, ప్రభు యొక్క దూత ఆయనతో ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకోసమే ఆయన ఎలియాజరుగా ఉండి మధ్యవర్తి పరిచయం చేశారు. ఆయన పక్కన ఎవరున్నారు? బలమైన దూత ఉన్నాడు కాబట్టి బలమైన దూత పరిచయం చేశాడు ఆయన. హల్లెలూయా. అదేవిధంగా క్రీస్తు థామస్ కూడా ఈ లోకానికి ఎలియాజరులా కనబడ్డారు కాబట్టి ఎలియాజరు పరిచయం చేశారు. ఇప్పుడు ఆయన ఏమైనారు? ఆయన ఒక్కడే లేడు బ్రదర్, ఆయన పక్కన ఎవరున్నారు? బలిష్ట దూత ఉన్నాడు ఆయన పక్కన, యెహోవా దూత ఉన్నాడు ఆయన పక్కన. ఆయన యెహోవా దూత పరిచయం చేస్తున్నాడు. ఆయన సెలక్షన్, ఎలియాజరు పరిచయం సెలక్షన్ కాదు, ఇది యెహోవా దూత సెలక్షన్ అది. అందుకోసం చూడండి, ఎప్పుడైతే ఎలియాజరు వెతుకుతూ రిబ్కాని తన యొక్క ఆ కుమారునికి, యజమాని కుమారునికి భార్యగా ఎదగటం ప్రారంభం చేశాడో అబ్రహాం గబగబా లోపలికి వెళ్ళాడు. శారా ఆభరణాలన్నీ కూడా తెచ్చి మూట కట్టి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఎలియాజరు దగ్గర పెట్టాడు. అయ్యా, ఎప్పుడైతే నా కుమారునికి తగిన భార్య నీకు కనపడిందో ఆమెకి ఇచ్చేయి అని చెప్పాడు. హల్లెలూయా. మూట కట్టాడు ఆయన. ఈ మూట అంతా ఎక్కడుంది? ఎలియాజరు చేతిలో ఉంది. క్రిస్పన్ గారు చెప్తున్నారు, ఈ మూటను కాపాడుకోవాలి, ఆత్మ సంబంధమైన ఇస్సాకు కోసం ఒక భార్యను ఎతకాలి. ఇది ఎలియాజరు పని. ఈ మూటను కాపాడాలి, ఇది ఎవరి చేతిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు ఎక్కువ? బందిపోటు దొంగలు ఎక్కువ. ఇప్పుడు ఎలియాజరు దగ్గరికి ఏముంది? వెండి బంగారు వస్తువులు ఉన్నాయి, శారా వస్తువులు ఉన్నాయి. అబ్రహాము ఇంటిలో ఉన్న ధననిధి ఎలియాజరు చేతిలో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది?
ఇక్కడ ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ఆయన ఈ దానిదిని దొంగ చేతులకు వెళ్లకుండా కాపాడాలి. అంతేకాకుండా తన యజమాని యొక్క కుమారునికి తగిన భార్యని సెలెక్ట్ చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ వర్తమానికుడు. హల్లెలూయా. అంటే నిద్రపోకూడదు. ఇప్పుడు నిద్రపోతే ఇది వచ్చి దొంగ ఎత్తుకుపోతారేమో. అందుకోసమే ఈ వర్తమానం తీసుకొని రావడానికి క్రిస్తు బెండామో క్రిస్తామోస్ ఎంతో కష్టపడ్డారు. కారణం ఏంటంటే నిజమైన ఇస్సాకు దొరికే వరకు. హల్లెలూయా. నిజమైన ఇస్సాకు దొరికే వరకు ఈ మూటని, ఈ వస్తువుల్ని, ఈ వర్తమానాన్ని, ఈ బయలుపాటుని చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు ఈ లోకానికి ఆయన. ఎక్కడి నుంచి అంటే పరలోకం నుంచి కిందకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ ఎలియాజరు నడుచుకుంటూ వచ్చాడో ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర నుంచున్నాడు. అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు ఎలియాజరు. చూడండి ఒకసారి అక్కడ ఆదికాండము 24 కదా. 24వ అధ్యాయము 37 నుంచి చూడండి ఒకసారి. మరియు ఒకసారి ఎవరన్నా 24:37 మరియు నా యజమానుడు నాతో తీసారా అందరూ? తీసారా? పేజ్ నెంబర్ 18, 34వ అధ్యాయము 24వ అధ్యాయం 37వ వచనము. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసిస్తున్నానో ఆ కనానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారుడికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించాను. అప్పుడు నేను నా యజమానుడితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి ఈ ప్రయాణం సఫలము చేయను. కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చావు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితేవా ఈ ప్రమాణ విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి వద్దకు వచ్చారు. అక్కడికి ఎలియాజరు ఎక్కడికి వచ్చాడు బ్రదర్? బావి దగ్గర ఉన్నాడు ఎలియాజరు. ఇప్పుడు అబ్రాహామును నా యజమానుని దేవుడమైన యెహోవా ఆ ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేరుకున్నట్టుకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడలో నీళ్లు కొంచెము నన్ను త్రాగమని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేరిపోయిందని ఎవరితో చెప్పునో ఆమె నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లలు ఏ ఉండదు కాకని మనం చేసుకోండి. నేను నా హృదయంలో అట్లా అనుకుంటా సాగింపక ముందే రెక్క భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చెందుకుని వచ్చాను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను ఇచ్చి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని చెప్పాను. కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. చూసారా? రిబ్కా ఇప్పుడు మనం ఇంట్లో బజార్లో ఉన్న కుళాయిల్లోంచి నీళ్ళు తేటకే మనకి భయం, బతుకం. ట్యాప్ తిప్పి నీళ్ళు తెచ్చుకోవడమే మనకు బతుకం. కానీ రిబ్కా ఎక్కడికి వెళ్ళింది? బావిలోకి దిగి నీళ్లు తేవాలి. ఒక్కొక్క ఒంటే ఎన్ని రోజులు సరిపడా లోపల నీళ్లు దాచుకుంటుంది బ్రదర్? 3 నెలల నుంచి 6 నెలలు సరిపడా నీళ్లు దాని లోపల దాని కడుపులో దాచుకుంటుంది. అది అన్ని నీళ్లు తాగుతూ ఉంటే ఆమె అంట ఉంది, అయ్యా ఎప్పుడైతే ఎలియాజరు అడిగాడు, అమ్మా నాకు నీళ్ళు పోయా అని అడిగాడు ఆయన. ఆమె అంట ఉంది, అయ్యా తాగండి, మీకు పోస్తాను, మీ ఒంటెలకు కూడా పోస్తాను అన్నాను. ఎక్కడి నుంచి తేవాలా నీళ్లు? బావిలోంచి పెట్టించిపోయాలి. ఇక్కడ ఒక ఎంపిక చేసుకుంటున్నాడు ఎలియాజరు. ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఎదుటివారి ఎడల గౌరవ లక్షణాలు కలిగి ఉంటారో, ఎదుటివారిని గౌరవిస్తారో ఆ యొక్క పిల్లే నా యజమాని కుమారునికి భార్య. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. అదే బ్రదర్, నువ్వు లోబడాలి బ్రదర్. నువ్వు భౌతికంగా ఒక యవన స్త్రీ అలాగే లోబడాలి. ఇప్పుడు దేవునికి భారీగా ఉన్న నీవు కూడా అలాగే దేవుని యొక్క వర్తమానికి నువ్వు లోబడాలి. ఆమేన్. ఎప్పుడైతే ఎలియాజరు వెళ్ళి, అమ్మా నాకు కొంచెం దాహానికి ఇస్తావా, నీళ్ళు ఇస్తావా అడిగాడు ఆయన. వెంటనే ఆమంట ఉంది, అయ్యా నువ్వు తాగు, నీతో పాటు ఉన్న ఒంటెలకు కూడా నేను వస్తాను. ఎందుకంటే స్పష్టంగా గారు చెప్పారు, ఎప్పుడైతే ఎలియాజర్ని ఆమె చూసిందో, ఆమె ఎలియాజర్ని చూశాడో, వారిద్దరి మధ్యలో తెలియని ఒక శక్తి, హల్లెలూయా, ఒక రూపాంతరపరచబడే శక్తి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఎప్పుడైతే ఎలియాజర్ని చూసిందో రిబ్కా, వెంటనే ఆమెకు అర్థమైపోయింది
ఈయన ఈ కాలంలో పంపబడిన దేవుని యొక్క సేవకుడు, ఈయన దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క ఆత్మతో నింపబడిన మనిషి అన్నాడు అని రిబ్కా వెంటనే గ్రహించిందంట. అందుకోసమే వెంటనే ఆయన ఎప్పుడైతే అడిగాడో వెంటనే ఆమె ఒళ్ళంతా కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే పూర్తి యొక్క పరిశుద్ధాత్మ యొక్క తలంపుతో ఆమె అంటా ఉంది, అయ్యా నీకు పోస్తాను, నీతో పడుకున్న ఒంటలకు కూడా నేను వస్తాను. అది రావాలి ఇప్పుడు నీకు. ఏ వర్తమానికుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, ఆ ట్రాన్స్ఫార్మింగ్ నీకు అర్థమైపోద్ది, నీకు తెలిసిపోతూ ఉంటది. ఆ చెప్పే మాటలు, ఆ వర్తమానము నీకు అర్థమైపోద్ది. అక్కడ పరిశుద్ధాత్మ కదలాడుతుందా లేదా అనేది నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు నిజమైన రిబ్కా ఉంటే కనుక ఆ వర్తమానం చూసినప్పుడు నీకు తెలిసిపోద్ది అక్కడ ఇది నిజమైన సందేశమా కాదా అని. రిబ్కా కనిపెట్టేసింది అక్కడ. ఎప్పుడైతే కనిపెట్టిందో రిబ్కాకి అర్థమైపోయింది, ఈయన మామూలు వ్యక్తి కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన మనిషి అయి ఉన్నాడు అని వెంటనే ఆయనకు లోబడిపోయింది ఇంటికి. అంతేకాకుండా ఎవరో తెలియని ఒక వ్యక్తిని ఇంటికి ఆహ్వానించలేదు ఆమె, అవునా? ఎవరో పరిచయం లేదు అక్కడ బావి దగ్గరే పరిచయం అయ్యాడు ఆయన, అంతకుముందు పరిచయం లేదు. అయినా కూడా ఏమంటుంది తెలుసా, మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చేయండి, మా ఇంటి దగ్గర చాలా విస్తారమైన స్థలం ఉంది, మీ ఒంటలకి మేత చేయడానికి మా దగ్గర గడ్డి ఉంది, ఈ రాత్రి మీరు రెస్ట్ తీసుకొని మా ఇంటికి వచ్చి. ఎందుకు పిలిచింది తెలుసా? వర్తమానాన్ని గుర్తించింది రిబ్కా. హల్లెలూయ. తన ఇంటికి ఏ వర్తమానం వచ్చిందో ఆ వర్తమానం గుర్తించింది రిబ్కా. ఎప్పుడైతే రిబ్కా ఇదిగో నీకు నీ ఒంటిలోకి నీళ్లు పోస్తా అని చెప్పిందో వెంటనే ఆయన అడిగాడు, అమ్మా నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు కుమార్తె అని అడిగాడు నేను. నేను బెతూయేలు కుమార్తెని అని చెప్పింది ఆమె. ఓ ప్రభువా నీకు స్తోత్రం, నేను సరైన స్థలంలో, నేను సరైన మార్గంలో ఉన్నాను, నేను హల్లెలూయ, నేను సరైన సంఘానికి వచ్చాను, నేను సరైన మార్గంలో నేను నడిపించబడ్డాను, ఇప్పుడు సరైన వర్తమానం దగ్గరికి నేను వచ్చాను అని ఆయన రెండు చేతులు చెప్తున్నాడు. ఆయన ప్రభు నువ్వు నడిపించావా అని. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ సంతోషంలో ఎలియాజరు తన మోటార్ విప్పి ముక్కు కమ్మే చేతి గడియలు ఇచ్చాడు ముందు. మొత్తం ఏమోలే రిబ్కా గుర్తించిన తర్వాత, బెతూయేలు కుమార్తె అని తెలిసిన తర్వాత, అబ్రాహాం యొక్క బంధువు అని తెలిసిన తర్వాత ఆ బణాలు మొత్తం ఇచ్చేయలేదు. ఏం చేశాడు ముందు చూడండి, అక్కడ 47 వస్తుంది చూడండి. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె ఎల్కా నాహోరుకు కన్న కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కు కమ్మియును చేతులు కడియములను పెట్టి ముందు ఇచ్చాడు బ్రదర్, 2 ఇచ్చాడు ముందు 2 ఇచ్చాడు. ఎప్పుడైతే అబ్రాహాం యొక్క బంధువే అని కన్ఫర్మ్ అయిపోయిందో అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఓ ప్రభువా అని చేతులెత్తి ప్రార్థన చేశాడు ఆయన. ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో ఆయన అంటాడు చూడండి, నా తలలు వంచి యెహోవాకు మొరొక్కి, 48లో నా తల వంచి యెహోవాకు మొరొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను ఇది ఎవరు చెప్తున్నారు? ఈ తతంగం అంతా లాభానికి తన ఇంటి వరకు చెప్తున్నాడు. ఇదంతా ఆయన జరిగిన సందర్భం సాక్షి చెప్తున్నాడు ఇక్కడ. ఆ సాక్షిని పంచుకుంటాడు ఆడుతాను, నేను ఇది జరిగింది నాకు అని చెప్తున్నాడు ఆయన అక్కడ. నేను ఎప్పుడైతే నాకు మీ చెల్లి ఎప్పుడైతే నాకు కనపడిందో, నాకు నీళ్ళు ఇస్తానందో, నేను అప్పుడు వెంటనే నా తల నేను ఏం చేశాను, వంచి యెహోవాకి నేను స్తోత్రం ఆయన ఎవరు దేవుడు? నా యజమాని దేవుడు ఆయన. హల్లెలూయా అని చెప్తున్నాడు అక్కడ. ఆయన ఏం చేశాడు తెలుసా? ముందుగా ముక్కు కమ్మే చేతి ఇచ్చాడు. ఎందుకంటే ముందు ఎంపిక అయింది, ఓహో బంధువే అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళతో మాట్లాడాడు. ఓ నేను పలాని నీ యొక్క దూర బంధువు అబ్రాహాం యొక్క ఇంట్లో పనివాడిని, నేను అతను పంపించాడు అని మొత్తం పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు సంతోషపడ్డారు. ఓ మాకు అభ్యంతరం లేదు, ఆమె ఎదిరింది కాబట్టి, వయసులో ఉంది కాబట్టి ఆమెకి ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మ నువ్వు ఆయనతో పాటు వెళ్తావా? వెళ్తాను నేను. ఎప్పుడైతే రిబ్కా వెళతానని చెప్పిందో ఇప్పుడు ఆమె ఏమైపోయింది? తన నిర్ణయాన్ని వ్యక్తపరిచింది. ఎప్పుడైతే తన నిర్ణయాన్ని వ్యక్తపరిచిందో ఇప్పుడు ఆయన తన మూటలో ఉన్న వెండి బంగారపు అన్ని కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి 52 నుంచి చదవండి ఒకసారి. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరుని తీసి తల్లిని విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానంలో కూర్చుకొని అక్కడ ఆ రాత్రి అంత. చూసారా? ముందుగా ముక్కు కమ్మే చేతి కడియలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చి పరిచయం చేసుకున్న తర్వాత ఆమె నేను వస్తాను అని చెప్పిన తర్వాత ఏం చేశారు? అది బ్రదర్ ఆయన నీకు సూపర్ చర్చిలో నీకు వచ్చినప్పుడు నీకు ఇచ్చింది కొద్దిగా బ్రదర్. సోదరుడా, నువ్వు సూపర్ చర్చిలోకి వచ్చినప్పుడు ఓ నా భర్త ఈయనే, నేను వెళ్తాను, ఈయన నా వర్తమానికి ఈయన సృష్టికర్త అని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీకేమిచ్చాడు? ముక్కు కమ్మే చేతి గడిలు ఇచ్చాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన పరిపూర్ణమైన క్రీస్తుని నువ్వు అంగీకరించావో ఆయన మరలా నా కొరకు రెండోసారి పరిచర్లో వచ్చాడని పరిపూర్ణమైన వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావో ఇప్పుడు ఆయన తన మూటను పూర్తిగా ఓపెన్ చేసి
హల్లెలూయా. ఆయన తన మూటను పూర్తిగా ఓపెన్ చేసి వెండి బంగారం యొక్క ఆభరణాలన్నీ కూడా, శారా యొక్క ఆభరణాలన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఇది ఎక్కడే అంటే, ఇది నీ వస్తువులు నా వస్తువులు కాదు. ఎక్కడివి? అబ్రహాం ఇంట్లో ఇవే. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? అబ్రహాం ఇంట్లోకి వెళ్ళబోతున్నాం మనము. అందుకోసమే మనము అబ్రహాం ఇంటికి వెళ్ళబోతున్నాం కాబట్టి అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి యొక్క వెండి వస్తువులు, బంగారు వస్తువులు, అబ్రహాం యొక్క ఇంట్లో ఉన్న ఆభరణాలు నీకు తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన. అందుకోసమే క్రిస్ థామస్ యొక్క టైటిల్ ఏంటి తెలుసా? ఇది పరలోకమే భూలోకానికి ఇస్తున్న సందేశము. ఇది మనుషుల ద్వారా వచ్చిన సందేశం కాదు. ఇది ఆయన ముందుగా ప్రకటన 14:6లో నీకు చేతి కడియలు, ముక్కి కమ్మెలు మాత్రం, దాని పుడక మాత్రం ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ రెండవ సారి పరిచర్యలో ఇప్పుడు ఆయన నీకు పరిపూర్ణమైన బయలుపాటునిస్తాడు. ఇప్పుడు ఆయన హల్లెలూయా. ఈ వేకువ నక్షత్రము, వేకువ చుక్కనుడైన యేసుక్రీస్తు ఇప్పుడు మనమున్నటువంటి ఈ తెల్లవారుజాము గడియలో ఆయన నీకు బలమైన దూత పరిచర్యలో, ప్రభు యొక్క దూత పరిచర్యలో ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరగా. ఆర్భాటం అంటే అమెరికాలో, ప్రధాన దూత శబ్దం అంటే ఇండియాలో, దేవుని బోరనగా ఇప్పుడు ఆ దేవుడే, ఆ క్రీస్తు బరణమే, ఆ యేసు క్రీస్తే ఇప్పుడు ఈ వేకువజావ సమయంలో తన సంఘములో ఉండి తనను తాను బయలుపరుచుకుంటాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు పరిపూర్ణమైన బయలుపాటు బ్రదర్. ఇంక ఇప్పుడు నీకు కావాల్సింది ఏ వస్తువు కావాలో ఇప్పుడు నువ్వు పెట్టుకుని అలంకరించుకోవడం ఇప్పుడు నీకు. ఆమేన్. ఓ బ్రదర్, మాకు థామస్ యొక్క ప్రకటన 14:6 పరిచయం మాకు చాలండి. ఆయన మాకు మధ్యవర్తి. అయ్యా నీకు చేతి కడియలు, ముక్కు మాత్రమే ఉంది బ్రదర్. నీకు రెండే ఉన్నాయి బ్రదర్. ఆ థామస్ ఎవరో మేము చెప్తున్నాము. మా దగ్గర పరిపూర్ణమైన పెళ్లి కుమార్తె యొక్క ఆభరణాలు ఉన్నాయి మా దగ్గర. అయితే హల్లెలూయా. మాకు ఇది అవసరం లేదంటావా? అయితే నీకు ఎంత ఉన్నాయి? ఆ వస్తువులు పెళ్లి కుమార్తెగా ఉండడానికి నీకు అర్హత లేదు. నువ్వు పెళ్లి కుమార్తె అలంకరణ నీకు సరిపోదు. అక్కడ నిజమైన ఆభరణాలు ఇప్పుడు ఇవ్వబడతా ఉన్నాయి. ఇప్పుడు సంఘానికి పరిపూర్ణమైన ఆభరణాలు, పెళ్లి కుమార్తెకు కావలసిన పరిపూర్ణమైన ప్రత్యక్షత ఇప్పుడు ఇవ్వబడుతుంది ఇక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి ఈ యొక్క నిజమైన రిబ్కాకి ఈ చివరికాల సమయంలో వచ్చేట ఎలియాజరు, ఆయన ప్రభు యొక్క దూత, ఇద్దరు కలిసి ఒకే వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి మనకేం చేశారంటే ముందుగా కొద్దిగా వర్తమానం ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మరలా రహస్య సైన్యాధిపతిగా మన మధ్యలోకి వచ్చి మరలా ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే పరిపూర్ణమైన బయలుపాటు మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు అనేదే పరిపూర్ణమైన బయలుపాటు. హల్లెలూయా. అదే దేవుని యొక్క బూర. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. క్రీస్తు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పేదే దేవుని యొక్క బూర. ఇప్పుడు మృతులందరూ కూడా లేచి ఆ దేవుని కుమారుడు చూడబోతున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు అదంతా కూడా జరగబోతోంది. ఈ పరిచర్య అంతా కూడా ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు చూడండి, అబ్రాహాము దేవుడు చెప్పాడు నీ సంతతి శత్రువు యొక్క గనులని స్వాధీనపరుచుకుంటారని అబ్రాహాము చెప్తే, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన ఆభరణాలు ధరించుకున్న రిబ్కా వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయిందో, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అయ్యా ఇప్పుడు దాకా బాగానే ఉంది, వాళ్ళ మధ్యలో ఉందామే. ఇప్పుడు వాళ్ళకి లవ్ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు చెల్లి మీద మనకు కూడా అంతే కదా. వెళ్ళిపోతా అంటే చెప్పండి అంటాం మనం. ఎందుకంటే అప్పుడుదా బాగానే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఎలియాజర్ ఈ సందర్భంలో చూసినప్పుడు ఎలియాజర్ని నాకు చాలా మంది గుర్తొస్తూ ఉంటారు. అబ్బాయి వెళ్ళిపోవాలి మేము అని చెప్తుంటాడు. ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపోవాలంటాడు. అక్కడ ఎలియాజరు మీరు తొందరగా వెళ్ళిపోవాలంటాడు, కంగారు పెడతా ఉంటాడు. అక్కడ ఈ సందర్భంలో నాకు చాలా మంది గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ ఎలియాజర్ చూస్తూ ఉంటాయి. ఎలియాజర్ అంటూ ఉంటాడు పొద్దున్న లేచి, అయ్యా నన్ను పంపిస్తే నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. వాళ్ళు అంటారు లేదు ఉండండి, లేదు వెళ్ళిపోతాం, మా యజమాని దగ్గరికి వెళ్ళిపోవాలి మేము. వాళ్ళు అంటారు అయ్యా మా చెల్లి మరి 10 రోజులు మాతో ఉండలేమండి, ఇప్పుడు దాకా మీ దగ్గర ఉందిగా. కానీ ఇప్పుడు ఆమె ఏమవుతుంది, ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆ చెల్లి మీద ఇంకా ప్రేమ పెరిగింది, ఆ కుమార్తె మీద ఇంకా ప్రేమ పెరిగింది. వాళ్ళు అంటారు ఒక్క 10 రోజులు మాతో ఉంచండి. ఆయన అంటున్నారు లేదు లేదు లేదు, నా యజమాని ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఆ రిబ్కాని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, పెళ్లి కుమార్తెకి సంబంధించిన అలంకరణల్ని ఆమె ధరించిన తర్వాత ఆమె వెళ్ళిపోతా ఉంటే లాబాను ఆ ఇంటి వారు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఇది బ్రదర్ నిజమైన ఎంపిక. ఒక పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కుమార్తె ఎన్నుకోవడంలో నిజమైన ఎంపిక ఇది. మనుషుల యొక్క తలంపుతో మనం ఎన్నుకోకూడదు. మనుషుల యొక్క పై రూపాన్ని చూసి మనం ఎన్నుకోకూడదు. దేవుని యొక్క దూత నీతో ఉండాలి, దేవుడి యొక్క వర్తమానికుడు నీతో ఉండాలి. ఆ ఎంపిక సరైనది అయి ఉండదు. అప్పుడు ఎప్పుడైతే ఆ ఎలియాజర్ వచ్చి ఆభరణాలు ఇచ్చాడో, ఆమె పెళ్లి కుమార్తెకి రెడీ అయిపోయిందో, వెళ్ళిపోతుందో, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఈ ఎలియాజర్ లో ఉన్న పరిశుద్ధాత్మ రిబ్కాలోకి వచ్చింది. రిబ్కాలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ ఇంటి అందరిపైకి వచ్చేసింది. ఆమె అందుకోసం ఆయన ఇచ్చిన ఆభరణాలు ఎవరికి ఇచ్చాడు? ముందుగా రిబ్కాకి ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరికి ఇచ్చాడు? ఆ ఇంటిలో ఉన్న వారికి. చూడండి అక్కడ రాయబడింది బైబిల్లో. 54 చదవండి ఒకసారి మళ్ళీ. 50
53 తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాడు. ఇచ్చేసాడు, అయిపోయింది. అతడు ఆమె సహోదరునికి, తల్లికి విలువగల వస్త్రములు ఇచ్చాడు. చూసారా, ఇచ్చింది నిజంగా వెండి బంగారాలు కాదు బ్రదర్. ఏంటది? పరిశుద్ధాత్మ బయలుపాటు. అక్కడ ప్రత్యక్షత. రిబ్కా పొందుకున్న ఆ బయలుపాటు తన కుటుంబానికి ఇచ్చాడు ఆయన. ఎప్పుడైతే రిబ్కా పెండ్లి వస్త్రాలు ధరించుకుని ఇస్సాకు ఎదుర్కోవడానికి సిద్ధపడిందో, పెండ్లి వస్త్రాలు ధరించుకుని ఎలియాజరుతో బయలుదేరడానికి సిద్ధపడిందో, ఇప్పుడు తన ఇంటి వారందరి పైకి అభిషేకం వచ్చేసింది. ఇప్పుడు లాభాన్ని ప్రవచిస్తున్నాడు, తల్లి ప్రవచిస్తోంది, కుటుంబ సభ్యులు ప్రవచిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు తెలుసా? ఓ నా సహోదరి, నువ్వు వేవేలకు తల్లి అవుతావు నువ్వు. హల్లెలూయా. ఏ బయలుపాటు వచ్చింది వాళ్ళకి? ఎలియాజరు, అబ్రహాంలో ఉన్న ఆత్మ ఎలియాజరు మీద కుమ్మరించబడింది. ఎలియాజరు మీద ఉన్న ఆత్మ రిబ్కా మీద కుమ్మరించబడింది. రిబ్కా మీద ఉన్న ఆత్మ తన కుటుంబం మీద కుమ్మరించబడింది. అక్కడ ఇది బ్రదర్ దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. నీవు కూడా ఆ గడియ వర్తమానం నువ్వు తెలుసుకోగలిగితే నీ కుటుంబం జరిగేది కూడా ఇదే బ్రదర్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ లాభాన్ని అంటున్నాడు, నా సహోదరి రిబ్కా, నీవు వేవేలకు తల్లి ఒగుదుగాక. చూడండి ఏమంటున్నాడు, చూడండి అక్కడ 59 చదవండి ఒకసారి. కాబట్టి వారు తమ సహోదరి రెబ్కాను, ఆమె దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తెలియవుగాక, ఈ సంతతి వారు తమ మగవారి గౌరిని స్వాధీనపరుచుకున్నారు. ఇక్కడ చూడండి బ్రదర్, ఈ వాగ్దానం ఎవరిది? దేవుడు ఎవరికి చెప్పారు? అబ్రహాముకు చెప్పాడు దేవుడు. అక్కడ నీ సంతతి తమ శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటాడని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. లాబాను ఎక్కడో దూరంగా ఉన్నాడు. అవునా? లాబాను తెలిసే సంగతి తెలీదు. కానీ లాబాను కూడా అబ్రహాముకి ఏ వాగ్దానం ఇవ్వబడిందో లాబాను ఏం తెలిసింది? అబ్రహాము మీద ఉన్న అదే బయలుపాటు, అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు లాబానికి వచ్చింది. ఇప్పుడు అందుకోసమే అదే వాక్యాన్ని ఇప్పుడు లాబాను చెప్తున్నాడు, నీ యొక్క సంతతి, నా సహోదరి, నీ సంతతి శత్రు యొక్క గౌరిని స్వాధీనపరచుకోబోతుంది. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు చూడండి బ్రదర్, ఇప్పుడు ఆ సంతతి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇప్పుడు సంతతి రిబ్కా, నిజమైన ఇస్సాకు యొక్క సంతానము, నిజమైన అబ్రహాం యొక్క సంతానము ఈ రాత్రి ఎక్కడ కూర్చొని ఉంది. ఈ సంతతి శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరచుకుంది. ఇప్పుడు వాళ్ళు స్వాధీనపరచుకోబోతున్నారు, మనం స్వాధీనపరచుకోవాలి మనం ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి వారం అంటే ప్రతి దానిపైన అధికారం కలిగిన ప్రజలుగా ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. యెహోవా దేవుడు ఈ కాలంలో బయలుపడ్డాడు, స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా. యెహోవా దేవుడు ప్రణామము రూపములు ఈ కాలంలో బయలుపడ్డాడు, స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. ఈ కాలంలో బయలుపడ్డారు, స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే. యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు వస్తాడని. వచ్చినప్పుడు హల్లెలూయా. యూదా గోత్రపు సింహమై 7 ముద్రలు నింపి ఉన్నారు. హల్లెలూయా. యెహోవా దేవుడు
ఈ కాలంలో బయలుపడ్డాడు. స్తుతియు మహిమ ఘనత ఆయనకే చెల్లించేదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు యాత్రలో బయలుదేరి నడుచుకుంటూ వచ్చారు. యొర్దాను అనే ప్రాంతానికి వచ్చారు. యొర్దాను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు చెప్పారు, నేను చెప్పే వరకు మీరు ఇక్కడే ఆగండి అని చెప్పారు ఆయన. సాతానికి ఒక అనుభవం ఉంది. అదేంటంటే ఇజ్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వెళ్ళినారు. వీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవమానం కలిగించే విధంగా నేను ఈ కార్యం చేయాలి అనుకుందాను సాతాను. స్పష్టంగా చెప్తున్నారు. వాడు ఏం చేశాడంటే, వాళ్ళు మే నెల ఏప్రిల్ నెలలో యొర్దాను దగ్గరికి వచ్చారు. యొర్దాను అంతా కూడా పూర్తిగా ఎండిపోయి ఇసుకతో ఉంది. వాళ్ళు కొన్ని గంటల్లోనే యొర్దాను దాటి అతనికి వెళ్ళిపోగలరు. కానీ దేవుడు చెప్పారు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. వాళ్ళు అక్కడే తమ క్యాంపులు వేసుకుని అక్కడే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఉండమన్నారు. జూన్ నెల స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అయింది. జూన్, జూలై, ఆగస్టు విపరీతమైన వర్షాలు. ఏ సంవత్సరము కూడా కురవనంత భయంకరమైన వర్షాలు పడ్డాయంట. వర్షం కాదు, ఇప్పుడు యొర్దాను నదిలో బురద ప్రవాహంగా వస్తుందంట. నీళ్ళు కాదు, ఏమొస్తుందంట, నీళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారు, చీల్చి 6 నెలలుగా మార్చి వీళ్ళు వెళ్ళిపోయిన అనుభవం ఉంది కదా వాడికి, అక్కడ తెలుసు కదా. కాబట్టి వాడు ఏం చేశారంటే ఆ యొక్క యొర్దానుని పెద్ద భయంకరంగా వరదలతో ప్రవహించినట్టుగా చేసి దానంతటిని కూడా, ఆ వరదనంతటిని కూడా బురద మట్టితో పెట్టి అది చీల్చినా చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ గట్ల పైన పొర్లుకుంటూ, అంతేకాకుండా కృష్ణ గారు మాట్లాడుతున్నారు, అక్కడున్న పంట పొలాలు ఏవైతే ఉన్నావో కోతకాల సమయంలో అక్కడికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వాళ్ళు యొర్దాను సమయం వచ్చింది. ఏ కాలం అది, కోతకాల సమయం అక్కడికి వచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో ఆ పంట పొలాలన్నీ కూడా ఈ బురదతో నిండిపోయి అవి ఏమైపోయినాయట, కొట్టుకుపోయినాయట. అంటే అంత ఉధృతంగా ఉగ్రతతో ఆ యొర్దాను ప్రవహిస్తూ ఉంది. అది అలా ప్రవహించినట్టుగా చేసింది ఎవరే అంటే సాతాను. ఎందుకంటే దేవుని పిల్లలు ఆ యొర్దాన్ని దాటకూడదు. దేవుని పిల్లలు ఆ యొర్దాన్ని దాటితే దేవునికి ఘనత కలుగుతుంది, దేవుని బిడ్డలకి ఘనత కలుగుతుంది. కాబట్టి వాళ్ళు దాన్ని దాటకుండా ఉండడం కోసం వాడు ఏం చేశారంటే నీళ్ళని కాకుండా నీళ్లతో పాటుగా ఏం కలిపాడు, బురదను కలిపి యొర్దానులో ప్రవేశించాడు. కానీ ఇక్కడ నిలబడింది ఎవరు బ్రదర్, వాగ్దాన పుత్రులు ఇక్కడ నిలబడింది. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ వాగ్దానం ఉంది, అబ్రాహాంతో వాగ్దానం ఉంది, రిబ్కాతో కూడా వాళ్ళకి వాగ్దానం ఉంది అక్కడ. కాబట్టి దేవుడు చెప్పారు, ఇప్పుడు మీరు లేవండి పైకి. హల్లెలూయా. స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు అప్పుడే కనుక యొర్దాను దాటి అవతలకి వెళ్తే వాళ్ళు చాలా అల్పమైన ప్రజలు, వాళ్ళు మామూలుగా దాటి వెళ్ళిపోయారు అని చెప్పి చాలా చిన్న చూపు చూస్తారు వాళ్ళని. కానీ దేవుని ప్రజలు, గొప్ప ప్రజలు, బలమైన ప్రజలు, వాళ్ళ ముందు ఏది కూడా నిలవబడదు అని నిరూపించుకోవడం కోసమే దేవుడు సాతాను యొక్క పన్నాగాన్ని ముందే గ్రహించి దేవుడు వాళ్ళు అక్కడ ఆపేశాడు. యొర్దాను నది ఉధృతంగా ప్రవహించే విధంగా వాడు సాతాను చేసిన తర్వాత ప్రభు అంటారు, ఇప్పుడు మీరు లేకండి. హల్లెలూయా. సాతాను సైలెంట్ గా ఉన్నప్పుడు కాదు బ్రదర్, సాతాను యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు లేగాలి ఇప్పుడు. హల్లెలూయా. వాడు మామూలుగా ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయటం నీకు గొప్ప కాదు. నీకు వాడు లేచి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు, ఉధృతంగా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు వాడిని ఓడించాలి. ఎందుకంటే నీకు వాగ్దానం ఉంది, నువ్వు ప్రతి శత్రువు యొక్క గమనాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు నువ్వు. కాబట్టి అప్పుడు నువ్వు యుద్ధం చేయాలి. అందుకోసం ప్రభు ఇప్పుడు సాతాను ఎప్పుడైతే యొర్దాను ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో అప్పుడు తన సంతతిని లేపాడు ఆయన. మీరు ఇప్పుడు యొర్దాను దాటండి. అందరికి భయం, ఇదేంటయ్యా మామూలుగా ఉన్నప్పుడు వేస్తే ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం కదా, ఇప్పుడు వరద బురద దీంట్లో మేము దిగితే అసలు కొట్టుకుపోతామో కప్పిపోతామో, అంత భయంకరమైన వరద బురద, ఆ నీళ్లలో అంత మట్టి అంత బురద వెళ్ళిపోతుంది, దీంట్లో మేము ఏమైపోతామో అని వాళ్ళందరూ అనుకుంటున్నప్పుడు వారి యొక్క నాయకుడు యెహోషువ చెప్పారు, మీరు భయపడొద్దు, దేవుని మహిమను మీరు చూడండి. హల్లెలూయా. ఓ యాజకులారా మీరు లేవండి, మీరందరూ కూడా దేవుని యొక్క నిబంధన మందసాన్ని మీరు భుజాన వేసుకోండి. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన మందసాన్ని భుజాన పెట్టుకుని మీరు దాంట్లోకి దిగుతారో, హల్లెలూయా, యాజకుల యొక్క పాదాలు యొర్దానుని తాకగానే యొర్దాను అది బురద నీళ్ళ మనకు అసలు అవసరం లేదు బ్రదర్. అది ఏదైనా సరే యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, మన ముందు దారి ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ప్రతి శత్రు యొక్క మనం స్వాధీనపరచుకుంటున్నాం.
హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ప్రతి శత్రు యొక్క గమని స్వాధీనపరుచుకున్నావు. దుఃఖం ఉందా, నువ్వు ఆ శత్రు యొక్క గమని స్వాధీనపరచుకో. ఓ సమస్య ఉందా, ఆ సమస్య అనే శత్రు యొక్క గమని నువ్వు స్వాధీనపరచుకో. మరణం ఎదురుగా నిలబడిందా, మరణం అనే శత్రు యొక్క గమని నువ్వు స్వాధీనపరచుకో. నీకు వాగ్దానం ఉంది, మన పితరుడైన అబ్రహాము ద్వారా ఆ వాగ్దానం నీకు ఇవ్వబడింది ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఈ గడియ పెళ్లి కుమార్తె పూర్తిగా స్వాధీనం చేసుకుంది ఇప్పుడు. కాబట్టి నీ ముందు ఏది కూడా నిలువడజాలదు. యాజకుల యొక్క పాదాలు ఎప్పుడైతే యోర్దాన్ని తాకినాయో, యోర్దాను 2 భాగాలు అయిపోయింది. ఈ మాట విన్న తర్వాత ఎందుకు శత్రు యొక్క రాజుల యొక్క గుండెలు ఏమైపోయినాయంట, యోర్దాను చీలిపోయిన వార్త విని రాజుల యొక్క గుండెలు జారిపోయాను అని బైబిల్ రాయబడింది అక్కడ. ఎందుకు తెలుసా, ఏంటి అంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నది 2 భాగాలు అయిపోయి దారిచ్చింది వాళ్ళకి, నిలబడిపోయింది ఏకరాశిగా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి భయపడిపోయారు. వాళ్ళందరూ కూడా మన సహోదరుడా, నీ ముందు ఏది కూడా నిలబడజాలదు. కారణము, నీకు వాగ్దానం ఉంది. దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన ఆ వాగ్దానం ముందు నువ్వు పట్టుకొని ఆ వాగ్దాన పక్షాన్ని నువ్వు నిలబడితే ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడడానికి లేదు, అవకాశమే లేదు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, నిత్యానందం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, క్రీస్తు రూపాయ సత్యము, పరలోకం భూలోకం ఏకమైనది కృపాయ. ఆమేన్. పరలోకం భూలోకం ఆనందం ఆనందం ఎంతో ఆనందం, క్రీస్తు బ్రహ్మముతో నిత్యానందం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతగా సాతాను విస్తరించిందంటే ఈ రోజుల్లో మనము ఎలాంటి శత్రువు యొక్క గమలను మనం స్వాధీనపరుచుకున్నామో చూడండి. భయంకరమైన కార్యాలు ఈ లోకంలో జరిగిస్తాం సాతాను. మనం చాలా రకాల యాప్లు మనం చూసాం కదా, చాలా రకాల ఫ్రెండ్ యాప్, మ్యాట్రిమోనీ యాప్. అవునా, ఒక ఫ్రెండ్ కావాలంటే యాప్లోకి వెళ్తే ఒక ఫ్రెండ్ దొరుకుతాడు. ఒక భాగస్వామి పెళ్లి చేసుకోవాలనుకుంటే మ్యాట్రిమోనీ యాప్లోకి వెళ్తే ఒక మంచి భార్య లేదా భర్త దొరుకుతారు. అవునా బ్రదర్? దేనికి దానికే ఇప్పుడు యాప్లు వచ్చేసినాయి. ఇప్పుడు సాతాను పాపాన్ని ఎంత సులభతరం చేసిందంటే, ఒక మనిషి పాపంలో పడిపోవడానికి వాడు ఎంత దగ్గరికి వచ్చాడంటే, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఒక యాప్ వచ్చింది, గ్లీడెన్ యాప్ అంటారు. గ్లీడెన్, ఆ యాప్ పేరు గ్లీడెన్. ఆ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క ఆ టైటిల్ ఏంటో తెలుసా వాళ్ళకి, అక్కడ దానికి ఇచ్చిన కింద వాళ్ళకి ట్యాగ్ లైన్, మీరు అక్రమ సంబంధం కోసం చూస్తున్నారా, అయితే మా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ట్యాగ్ లైన్. పెళ్లి చేసుకోవడానికో ఫ్రెండ్షిప్ కోసమో లేకపోతే మంచి కోసం కాదు అది. ఆ యాప్ లో ఏం చేస్తారంటే వాళ్ళు అక్రమ సంబంధాలు, ఒక పురుషుడికి అక్రమ సంబంధం కావాలంటే ఆ యాప్లోకి వెళ్తే ఏ అక్రమ సంబంధం, ఎలాంటి స్త్రీ కావాలో దాంట్లో ఉంటుంది. ఒక స్త్రీకి అక్రమ సంబంధం కావాలంటే ఆ యాప్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటే లాగిన్ అయితే దాంట్లో ఎలాంటి అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు కావాలో దాంట్లో ఉంటారు. ఇంతకీ గొప్ప విషయం ఏంటంటే, గొప్పదంటే భయంకరమైన విషయం ఏంటంటే, అసలు ఆ యాప్ క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? ఆడవాళ్ళంట. 8 మంది ఆడవాళ్ళు కలిసి ఆ యాప్ని క్రియేట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళకున్న భాగస్వాములతో వాళ్ళ యొక్క సంతోషం సరిపోవట్లేదంట. వాళ్ళ యొక్క సంతోషాన్ని మరికొంతమందితో పంచుకోవాలంట వాళ్ళు. అందుకోసమనే ఒక వ్యక్తితోనే సంబంధాలు కలిగి ఉంటే ఆ సంతోషం సరిపోవట్లేదు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా ఈ యాప్ లో అనేక మందితో సంబంధాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ యాప్ని తయారు చేశారంట. ఎందుకు? వాళ్ళుగా తయారు చేసింది. సాతాను వాళ్ళల్లో ఉండి పాపాన్ని మరింత సులభతరం చేసింది. మరణాన్ని, పాపాన్ని, ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని ఒక మనిషి ఈ లోకంలో నిలబడడానికి అవకాశం లేనట్లుగా ఎటువైపు చూసినా కూడా ఏదో ఒక రూపంలో మనిషిని నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని ఈ 3 విషయాల్లో ఏదో ఒక చోట మనిషి బలహీనమైపోతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడో ఒక చోట పడేయాలి అనే ఉద్దేశంతో వాడు ప్రతి చోట వాడు వల పెట్టించాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఖచ్చితంగా ఈ 3 ఏదో ఒక చోట మనిషిని లాగేస్తుంది. నేత్రాశ కనపడిన దానికల్లా మనకి ఇది అందంగా ఉంది, మాకు ఇది కావాలి అని మన కంటి చూసిందల్లా మనకి నచ్చింది అనిపిస్తుంది. శరీరాశ, మన ఆ పరుల శరీరం కోసం ఆశపడ్డం, మన దేహాన్ని వృధంగా ఉంచుకోవడం ఆశపడ్డం, ఇవన్నీ కూడా శరీర సంబంధం కోరికలు. ఇవి జీవపు డంబము అంటే ఈ లోకంలో నేను గొప్పగా ఉండాలి, నా బిడ్డలు గొప్పగా ఉండాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలి, మేము రిచ్గా ఉండాలి, మేము గొప్పగా మా గురించి చెప్పుకోవాలి.
ఇదంతా జీవపుటంబం. గొప్పగా పెట్టు. ఖచ్చితంగా ప్రతి మనిషి ఈ 3 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న దగ్గర పట్టబడతాడని చెప్పి బ్రహ్మ గారు. ఒక మానవుడు ఈ 3 ప్రశ్నల్లో ప్రతి మానవునికి సాతాను ఈ 3 అప్లై చేస్తుంది. ఏదేలో ఆదాముకి 3 అప్లై చేసింది. ఆదాం జయించాడు, కానీ అవ్వ పడిపోయింది. అవ్వ ప్రశ్న దగ్గర, ఆ మొదటి ప్రశ్న దగ్గర పడిపోయింది. ఆమె నేత్రాశ. నా భర్త కంటే ఇక్కడ నిలబడిన ఈ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడంట, 6 అడుగులు ఆజానుబాహుడి, కండలు తిరిగి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే వాడు పడిపోక ముందు, పాప శపించబడక మునుపు ఎలా ఉన్నాడంటే సాతాను యుక్తి కలిగిన వాడు, కండలు తిరిగినాక పురుషుల్లో కనపడుతున్నాడంట. ప్రణం గారు చెప్తున్నారు, వాడు ఎలా ఉన్నాడంటే కండలు తిరిగి ఉండటం వల్ల, వాడు ఎత్తైన వాడు ఛాతి ముందుకు పెట్టుకుని నడవడం వల్ల ఈ అవకి ఎలా కనపడిందంటే ఆదాము చాలా పొట్టిగా ఉన్నాడు, ఈ యొక్క సర్పము ఎలా ఉన్నాడు, ఎత్తైన వాడిగా కండలు తిరిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అవ్వ తన భర్త కంటే ఇతను మంచి మాటలు చెప్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి గుడ్ మార్నింగ్ అంటున్నాడు, గుడ్ ఈవినింగ్ అంటున్నాడు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు. ఈ మాటలన్నీ కూడా బాగా అట్రాక్షన్ గా అనిపించింది అవకి. అంతేకాకుండా చూడ్డానికి ఎలా ఉన్నాడు, ఆదాము కంటే ఎత్తుగా ఉన్నాడు, ఆదాము కంటే బలవంతుడిగా ఉన్నాడు, ఆదాము కంటే సౌందర్యవంతుడిగా కనబడుతున్నాడు. కాబట్టి అవ్వ ఆదాముతో సాంగత్యం సావాసం కంటే వీటితో సావాసం చేయడం మొదలుపెట్టింది. అంత సులభతరం చేసేసింది. ఏదేంలో అవ్వను పడేయడానికి వాడు ఎలాగైతే యుక్తులు పన్నాడో, ఇప్పుడు ఇక్కడున్న ఈ అవ్వను పడేయడానికి కూడా వాడు అనేక యుక్తులు పన్నుతున్నాడు. వాడు పాపం చాలా సులభతరం. గ్లీడెన్ యాప్ వచ్చిన తర్వాత న్యూస్ యాంకర్లే భయపడుతున్నారు, ఏంటి అసలు ఈ యాప్ ఏంటి, సమాజం ఎటుపోతుంది, ఈ సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం, ఇప్పుడు సమాజం గురించి మాట్లాడుతున్నాం అంటే అంతగా పాపం నిండిపోయింది సమాజంలో. కానీ స్పష్టంగా గారు చెప్పారు, ఈ 3వ అవ్వ పాపంలో పడిపోదు. హల్లెలూయా. ఇలాంటి గిగిడని యాప్లు, ఇలాంటి ఇంకొక యాప్ ఎన్నైనా కాక మనము శత్రువు యొక్క గమనిని స్వాధీనపరుచుకుంటాం మనము. ఎందుకంటే మనము వాగ్దానానికి వారసులమై ఉన్నాం. మన ముందు ఏది కూడా నిలబడజాలదు. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఇది నా ఉద్రేకం కాదు, ఇది మన పితలకు ఇచ్చిన వాగ్దానం. ఇది మన పితలకు ఇచ్చిన వాగ్దానము. అక్కడ లాభాన్ని కూడా ఆత్మవశుడై అబ్రాహాముతో ఏ మాట దేవుడు చెప్పాడు అదే ఆత్మతో లాభాన్ని చెప్తున్నాడు. అమ్మా సహోదరి, నువ్వు వేవేలకు తల్లివైపోతావు, నీ సంతతి శత్రువు యొక్క గమనిని స్వాధీనపరచుకుంటుంది. ప్రభుకి స్తోత్రం కలిగి. యేసుక్రీస్తు చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ఆయన కలవరిశిలో యేసుక్రీస్తుని వాళ్ళు ఎలా చంపగలరో, ఎంత చేయగలరో అంత చేశారు. వాళ్ళు శరీరాన్ని భౌతికంగా హింసించారు, వాళ్ళు గాయాలు చేశారు. అంతేకాకుండా శరీరం పైన అసహ్యంగా ఉమ్మేశారు. ఆయన అంటున్నాడు, వాళ్ళు ఉదయకాల సమయంలో వాళ్ళు బ్రష్ చేయకుండా కాండ్రించి ఉమ్మేస్తే ఎంత స్మెల్ వస్తుందండి. అది ఆ ఉదయకాల సమయంలో మన నోరు స్మెల్ బ్రష్ చేయకముందు ఎలా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ ఉదయకాల సమయంలో పిలాతుని ఒప్పించి, సిలువ వేయడానికి బలవంతంగా పిలాతుని ఒప్పించి అప్పగించేటప్పుడు, ఆ రోమా ప్రభుత్వం ఆయన అప్పగించి తీసుకెళ్తా ఉంటే వాళ్ళందరూ కూడా లోపల నుంచి కాండ్రించి ఏం చేశారు, ఉమ్మేశారు. తుడుచుకోలేకపోయాడు, ఆయన కట్టేసి నేను చేతులు స్వయంగా చెప్తున్నారు, ముఖం మీద నుంచి కారిపోతుంది, తుడుచుకోలేకపోయాడు. ఎంతగా అంటే శరీరాన్ని అంతగా వాళ్ళు హింసించారు. అంతేకాకుండా ఆత్మ సంబంధంగా, మానసికంగా నువ్వు అక్రమ సంబంధివి, నువ్వు అబద్ధ బోధకుడివి, నీ బోధ అబద్ధం, మీ అమ్మకి నాన్నకి పెళ్ళోక ముందు పుట్టేవు, నువ్వు చాలా అక్రమ సంబంధంగా పుట్టిన వాడివి నువ్వు అని మానసికంగా వేధించారండి. భౌతికంగా వేధించారు, మానసికంగా కూడా వేధించారు. చూడండి ఎంత భయంకరమైన పోరాటం బ్రదర్. క్రీస్తు ఈ లోకానికి వచ్చి పోరాటం చేసింది. ఆ పోరాటం ముందు చూస్తే నువ్వు పడేది అసలు పోరాటమే కాదు బ్రదర్. అసలు నువ్వు పడేది అసలు పోరాటమే కాదు, నువ్వు చేసేది త్యాగమే కాదు. అసలు ఆయన చేసిన త్యాగం ముందు చూస్తే దేనికోసం అంటే పాపంలో పడిపోయిన నిన్ను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మార్చడానికి ఆయన ఆ యొక్క స్థితిని పొందాల్సి వచ్చింది. ఎంతగా చేయగలరో అంత చేశారు. దానియేలు సింహబోను జయించాడు. సింహబోని జయించి శత్రువు యొక్క గది నుండి దానియేలు స్వాధీనపరుచుకున్నాడు. ఆయన దానియేలు ఒక దినాన సమాధిలో ఉన్నాడు. అవునా బ్రదర్? నోవాహు జలప్రళయం జయించాడు, వాడలో కూర్చున్నాడు. కానీ ఒక రోజున నోవాహు సమాధిలో ఉన్నాడు. అవునా బ్రదర్? అవునా? యోబు తన కుమార్తెలు ఆస్తి అంతమైన కూడా జయించాడు, దేవుని కోసం నిలబడ్డాడు. కానీ యోబు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అవునా బ్రదర్? నీకంటే త్యాగం చేసిన సహోదరులు, నీకంటే బలవంతులు, విశ్వాస యోధులు అనబడిన వారు అందరూ కూడా ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా.
ఇర్మియా గోతులో, నూతిలో, బురద బావిలో రోజుల తరబడి దాంట్లో ఉన్నాడు. ఆయన చీకటి గదిలో పడేశారు. ఆయన తీసుకెళ్ళి మీకారు చీకటి గదిలో పడేశారు తీసుకెళ్ళి. జకర్యాని కొట్టారు, నెహమ్యాని కొట్టారు, వీళ్ళందరూ హింసించారు అక్కడ ఆ కాలంలో. అయినా వాళ్ళందరూ కూడా జయించారు. జయించినా కూడా వాళ్ళు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఆత్మలు ప్రభువుని అడుగుతూ ఉన్నాయి, ప్రభువా 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 అని పిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీవు రావాలి ఇక్కడికి. శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుని అబ్రహాం యొక్క రాజరిక సంతానం ఇక్కడ రావాలి. ఎవరు చెప్తున్నాడు? ఇర్మియా ఆగో, దానియేలు ఆగో, నువ్వు సింహబోను జయించావు, నువ్వు ఆగో అని పిలుస్తున్నాడు. ఎందుకంటే సంతానం రాబోతుంది. ఓ నా సంతానం రాబోతుంది. హల్లెలూయా. వారు ఏం చేస్తారంటే ప్రతి శత్రువు యొక్క గౌరిని వారు స్వాధీనపరుచుకుంటారు. ప్రభుకి స్తోత్రం కనుక సహోదరుడా, ఈ రాత్రి దానియేలు కన్నా, ఇర్మియా కన్నా, అబ్రహాం కన్నా, ఇస్సాకు కన్నా, యాకోబు కన్నా దేవుడు నీకు అధికమైన స్థానం ఇచ్చాడు నీకు. ఎందుకంటే వారందరూ చనిపోయి సమాధిలో ఉన్నారు, కానీ నీవు సమాధి వైపు వెళ్లకుండా నీకు పూర్తి అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. వాళ్ళు యేసుక్రీస్తుని ఎంతగా చేయగలరో అంత చేశారు. వాళ్ళు ఎంతగా చేయగలరో అంత చేశారు. వాడు అంటున్నాడు, వచ్చి శిలువలో వచ్చి వాడు చెప్తున్నాడు, నీ 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 విశ్వాసుల తండ్రి అబ్రహాం ఎక్కడ అనుకున్నావు? నా దెనలో ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇర్మియా ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. దానియేలు, యోబు, జకరియా, మలాకి వీళ్ళందరూ ఎక్కడున్నారు? అక్కడ. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు కూడా అక్కడికి రాబోతున్నావు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పావు? నాకు మడలని చెప్పావా? పైనుంచి వచ్చాను, పైకి వెళ్ళిపోతాను చెప్పావు కదా. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు అక్కడ రాబోతున్నావు, దా అక్కడ కలుసుకుందాం అని వెళ్ళాడు అక్కడికి. ఎవరు? సాతాను. ప్రభు కంటే ముందు వెళ్ళిపోయాడు అక్కడికి. అక్కడ రా నేను అని చెప్పి. ఎప్పుడైతే సిలువలో ప్రభు ఉన్నారో ఆయన రెండు చేతులు చాపబడి కల్వరి సిలువలో కొట్టబడి ఇట్స్ ద ఫినిష్ అని కాకేశాడు ఆయన. ఇప్పుడు సమస్తము ముగించబడింది, నా పరిచర్య మొత్తం ముగించబడింది అని అంటున్నాడు. కృష్ణ గారు చెప్పారు, యేసు క్రీస్తుకి దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యను అంతటి కూడా ముగించి ఆయన రెండు చేతులు పైకెత్తి ఆయన చెప్తున్నాడు, మై మినిస్ట్రీ ఇస్ కంప్లీటెడ్. మీరు నాకు ఏ పరిచర్య ఇచ్చారో ఆ పరిచర్య ముగించాను నేను. చెప్పాలంటే మనం కూడా చెప్పాలంటే నీ దేవుడు నీకు ఏ పరిచర్య ఇచ్చారో నీవు కూడా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పరిచర్య నేను తుదముట్టించాను, నేను పూర్తి చేశాను. నేను యేసుక్రీస్తు కల్వరి శిలువలో కేక వేసి చెప్పాడు, సమాప్తం అయిపోయింది, నా పరిచర్య సమాప్తం అయిపోయింది అని కేక పెట్టినట్టుగా నువ్వు కూడా కేక వేయాలి. ఆయన ఎప్పుడైతే ఆయన కేక వేశాడో ఆయనలో ఉన్న ఆ దేవుని యొక్క ఆత్మ బయటకు వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ నేరుగా ఎక్కడికి వెళ్ళింది బ్రదర్? చెరలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది, అడుగు లేని అగాధం దగ్గరికి వచ్చేసింది. అడుగు లేని అగాధం దగ్గరికి వచ్చేసింది. వాడు డన్ తలుపులు తీశాడంట. తండ్రి కృష్ణ గారు చెప్తున్నారు, వాడు డన్ తలుపులు తీసి ప్రియమని యేసు వెల్కమ్ అన్నాడు. అప్పటి వరకు ఇర్మియా, యాకోబు అందరూ నా దగ్గర ఉన్న ప్రగల్భాలు పలికి ఉండే సాతాను డోర్ తీసి ప్రియమని యేసు వెల్కమ్ అని చెప్పాడు. వెంటనే ఆయన తన కుడి పాదాన్ని పైకి లేపి సాతాను యొక్క ఛాతి మీద ఒక్కసారి ఆయన తన్నాడు. ఇప్పటి వరకు సాతాన్ని అంత పెద్దగా తన్ని వాడు ఎవరు లేరు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. కారణము ఇదిగో నీకు పునాది వేయడానికి వచ్చాడు ఆయన. నీవు సాతాన్ని కాలుతో తొక్కిపడడానికే ఆ అధికారం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తుని అంత గొప్పగా చేసింది ఏంటో తెలుసా? ఆయన అంత తగ్గింపే. యేసుక్రీస్తుని అంత గొప్పగా చేసింది ఏంటి బ్రదర్? ఆయన తగ్గింపే ఆయన గొప్ప చేసిందంట. నువ్వు గొప్పగా చేసుకుంటే ఏమైపోతావు? తగ్గించబడతావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సంఘంలో సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటావో అంత గొప్పగా నువ్వు హెచ్చించబడతావు. ఆమేన్. ఆయన పరలోకానికి భూలోకానికి అధిపతి అయ్యుండి కూడా తిడుతూ ఉంటే ఆయన తల మీద కొట్టి, నువ్వు మెస్సియావా, నువ్వు ఉదరసాలు చెప్తావా, అయితే ఇప్పుడు నీ తల మీద కొట్టింది ఎవరో చెప్పు అంటే ఆయన మౌనం ఉన్నాడు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. అవసరం బ్రదర్? కానీ సమరస్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నీకు రాత్రి భర్తలు ఉన్నారు, రాత్రి భర్తలు తెచ్చుకున్నావు అన్నాడు ఆయన. నువ్వు నా కొత్తవాడు కదా, నీకెలా తెలుసు అంది అమ్మాయి. అవునమ్మా రాత్రి కొత్త తెచ్చుకున్నావు నువ్వు, నాకు తెలుసు అన్నాడు ఆయన. ఓ నువ్వు ప్రవక్తగా కనపడుతున్నావు అన్నాను. అడగక మునిపే హృదయరాశం చెప్పాడు అక్కడ. అవునా? వీళ్ళు వచ్చి వెనక మీద పెట్టి తల మీద పెట్టి ఒకటి దబ్బేసి, ఇప్పుడు నేను నిర్మలించుకుంటే ఎవరు చెప్పుకో అని అడిగారు ఆయన్ని. ఆయన చెప్పాడా? మౌనిగా ఉండని చెప్పింది బైబిల్, మాట్లాడేదాన్ని. చూడండి, ఆయన సిలువలో ఆయన పైన ఆ గాల్లో ఎలాడబడుతుంటే వాడు ఎగతాళి చేస్తున్నారు. నువ్వు క్రీస్తు అయితే నీ మేకలు తీసుకొని కిందకు వచ్చాయి. కానీ ఆయన వచ్చాడా? రాలేదు. కానీ ఆయన సమాధిలో ఉన్న వారిని పేరు పెట్టి పిలిస్తే లేచి ఇచ్చారు. ఆయన పాడిని మోసుకుని పోతా ఉంటే లెమ్మంటే లేచారు. ఆయన
సముద్రము అల్లకొల్లంగా మారిపోతూ ఉంటే నెమ్మలించమంటే ప్రకృతి లోపడింది ఆయనకి. దెయ్యాలు సర్వోన్నత దేవుని కుమారుడా అని కేకబెట్టి భయపడి పర్మిషన్ అడిగి మీ హోటళ్లలో ఇగో మమ్మల్ని అటు పక్క పంపించారు, పర్మిషన్ అడిగి మరీ పారిపోయింది. ఆ దేవుడు వీళ్ళు ఎగతాలు చేస్తా ఉన్నారు. ఏమని? నువ్వు క్రీస్తు అయితే దిగవా కిందకి, దిగు, నువ్వు మేకలు తీసుకుని కింద దిగేచ్చు కదా, దేవుడు కదా నువ్వు అంటే. ఆయన వచ్చాడు బ్రదర్. ఒకవేళ వచ్చుంటే రోమా సైన్యం కూడా ఆయన క్రీస్తుని నమ్మేది అక్కడ. అవునా బ్రదర్? ఒకవేళ నిజంగా తల మీద కుట్టిన వాడు ఎవరో పేరు చెప్పుంటే ఆ రోమా సైన్యాధిపతి కూడా ఇప్పుడు ఆయన క్రీస్తునే అంగీకరించాడు. కానీ వాళ్ళు రావడం దేవుని చిత్తం కదా అక్కడ. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న అబ్రాహాం యొక్క సంతానం రావాలని అక్కడ ఆయన అవమానపడ్డాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు కలవరిశిలో చనిపోయినట్టుగా నటించి కిందకి వెళ్ళాడో ఆ డెన్లోకి వెళ్ళి సాతాను యొక్క ఎదురుగా ఒక తన్నుదన్ని పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు ఆయన ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు సియోన్ దగ్గర ఎందుకు సమస్తము ఉందంటే మరణం యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి, పరలోకం యొక్క తాళపు చెవి ఇప్పుడు మన దగ్గర ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఎక్కడికి చెప్పకూడదు బ్రదర్. ఇప్పుడు మన దగ్గర మరణం యొక్క తాళం చెవి, పాతాళం యొక్క తాళపు చెవి, అంతేకాకుండా పరలోకం యొక్క తాళపు చెవి ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి ఇప్పుడు. అందుకోసం మనము ప్రతి శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకున్నాం. ప్రభుకి స్తోత్రం కలగక. యెహోవా దేవుడు రూపములో ఈ కాలంలో బయలుపడ్డాడు. మహిమా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. అందుకోసం బ్రదర్ సియోను కుమార్తె సమస్తాన్ని స్వాధీనపరుచుకుంది. సియోను కుమార్తె ఈ లోకం మీద భూమిని స్వాధీనపరుచుకుని రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా రాబోతుండే ఆయన కొరకు సమస్తాన్ని ఏం చేస్తా ఉంది? ఆమె మార్గాన్ని సరళం చేస్తా ఉంది, సిద్ధపరుస్తుంది. ఆయన రావడానికి ఆటంకంగా ఉన్న అన్ని కూడా తీసి పక్కన పడేస్తాం మనం. థామస్ యొక్క రెండవ దర్శనం అదే. అవునా? ఆయన లైఫ్ స్టోరీలో చెప్పిన ఆ 2 దర్శనాల్లో ఆ రెండవ దర్శనం అదే. కొంతమంది పురుషులు, యవన పురుషులు, స్త్రీలు నేను వస్తుండగా నాకు ఎదురుగా వాళ్ళు ఏం చేస్తారంట? మార్గంలో ఉన్న రాళ్ళని ఏరి శుభ్రం చేస్తా ఉన్నారని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మనం నిజమైన దేవుని కుమార్తెలుగా దావీదు రాజు రాబోతున్నాడు. ఆయన దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా సంఘకాలాల్లో సంఘంలో ఉండి ఆయన తను వ్యక్తపరుచుకున్నాడు. ఆయన మానవుడిగా దిగువచ్చి ఆయన వ్యక్తపరుచుకున్నాడు. ఆయన ఇప్పుడు 3వ కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి దావీదు యొక్క సింహాసనం కూర్చొని ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. దానికి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని మనము తొలగిస్తా ఉన్నాం. ఈ లోకానికి ఆటంకంగా ఉంది. క్రీస్తు వెంట దేవుడిని నమ్మడానికి ఆటంకము, క్రీస్తు థామస్ దేవుడిని నమ్మడానికి ఆటంకము, సంఘము మరణం లేకుండా ఎత్తబడిపోతుందని చెప్తే నమ్మడానికి ఆటంకము. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు తొలగించేస్తున్నాం మనం. సంపూర్ణమైన మార్గము ఇది రాజమార్గం అనబడును. హల్లెలూయా. ఇర్మియాలో చెప్పబడినటువంటి రాజమార్గము ఇది ఇప్పటిది కాదు, ఇది పురాతనమైన రాజమార్గం. ఇది మనం వేసే మార్గం కాదు, ఆల్రెడీ ఉన్న మార్గమే. దీని నిండా చెత్త చెదారం అంతా నిండిపోయింది. ఇప్పుడు ఆ రాజు రాబోతున్నాడు కాబట్టి మనం వచ్చి ఏం చేస్తున్నామంటే రాజుకి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని మనం ఏం చేస్తా ఉన్నాం? శుభ్రం చేస్తా ఉన్నాం. ప్రతి శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటున్నాం. ప్రతి యొక్క అధికారాన్ని మనం స్వాధీనపరుచుకుంటున్నాం. ఈ లోకంలో నీకు ఎదురుగా నిలబడింది ఏది కూడా లేదు, పరలోకంలో నీకు ఎదురుగా నిలబడింది కూడా ఏది లేదు. ఎందుకంటే పరలోక తాళం చెవి ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ చేతిలో ఉంది. పాతాళం యొక్క తాళం చెవి ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ చేతిలో ఉంది. హల్లెలూయా. అందుకోసం ఆయన చెప్పారు, నువ్వు భూమి మీద ఏది విప్పబడుతుందో అదే పరలోకంలో విప్పు. కారణం ఏంటంటే 2 చోట్ల వర్కింగ్ నీవే బ్రదర్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏం చేసావో అక్కడ అదే జరుగుతుంది, అక్కడ ఏం చేసావు ఇక్కడ అదే జరుగుతుంది అక్కడ. కారణం ఏంటంటే సమస్తం ఆయన ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో ఆ సమస్త అధికారాన్ని దేవుడు ఇప్పుడు నీ చేతిలో ఉంచాడు ఆయన. కాబట్టి పెండ్లి కుమార్తె ఇప్పుడు ప్రతి శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన దేవుడు దీవించును గాక. చిన్న మాట దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 పరలోక తాళపు చెవులు మాకు ఇచ్చిన ప్రభువా మీకే స్తోత్రం 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 పాతాళం యొక్క తాళపు చెవులు మా చేతిలో ఉంచిన దేవుడా స్తోత్రం 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 ప్రతి శత్రువు యొక్క గౌనిని మాకు స్వాధీనం పరిచిన దేవుడా మీకే స్తోత్రం 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 మన మధ్య ఉన్న సహోదరుడు సాల్మన్ బ్రదరు సతీష్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తుతులకు పాత్రుడా, జయముగల దేవ, జయాధిపతి, నిన్న నేడు నిరంతరము మానవ గొప్ప దేవుడా, ఓ సరయుగంలో సజీవుడైన దేవుడా, ఓ నిత్యము మాలో ఉండి మాతో ఉండి నడిపిస్తున్న దేవుడా, నీ స్తోత్రము తండ్రి. నువ్వునైనా ప్రభా, మరి దేవుడు అనుభవం ఎంతమంది ఉన్నాయి ఈ లోకంలో ప్రభా, నీవే సజీవుడైన దేవుడు అన్నావు ప్రభు, నీ స్తోత్రం. ఆమేన్. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు ప్రభా, ఎంతగా ప్రేమించంటావు ప్రభా, ఓ మాటలో వర్ణించలేని విధంగా ప్రభా, నువ్వు మా కొరకు ప్రభా దీనమైన స్థితిలో వచ్చి ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రభా నువ్వు అరచేతో చెప్పుకున్నావు ప్రభు, స్తోత్రం తండ్రి. ప్రభా ఈ దినాన మేము ఈ విధంగా దృశ్య రూపంలో ప్రభా మరి క్రీస్తుని గుర్తించి ప్రభా, ఓ క్రీస్తు ప్రణామైన దేవుడు, క్రీస్తు ప్రణామే ఈ లోకంలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఉన్నాడని ఓ సర్వలోకమునికి మా ద్వారా బయలుపరచడానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన గొప్ప యొక్క మరిన్ని ప్రభావ మమ్మల్ని ప్రభా మరి అది మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా ఇంత గొప్ప వాక్యాన్ని, ఇంత గొప్ప వర్తమానాన్ని ప్రభా మీరు కలిగినందుకు స్తోత్రం తండ్రి. నువ్వు సదరుడు చెప్పిన వర్తమానం బట్టి స్తోత్రమైన ఓ ఈ దినమున ప్రభు ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప వర్తమానం ప్రభు ఇప్పుడు మాకు తండ్రి. ఓ సృష్టి యావత్తు ప్రభా ఓ దీని కొరగా ఎదురు వస్తుంది వాక్యం సర్వస్వం స్తోత్రం. గొప్ప దేవుడవు, ఎంత గొప్ప మరి వర్తమానాలు ప్రభు మాతో ఉండి ఓ సమస్త విషయంలో కూడా ప్రభా మమ్మల్ని సరిచేస్తూ నడిపిస్తున్న దేవుడా, నీ స్తోత్రము ప్రభా. ఓ నీ స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఓ నేను ప్రభా, ఓ మేము ఎంతో ఈ లోకంలో ఉండి మరి ఈ నిదినములుగా ప్రభా మరి అల్పమైన కార్యములతో మా యొక్క జీవితాలను మేము ప్రభా మరి నడిపిస్తున్న ప్రభా, అలాంటి దినములు ప్రభా గొప్ప వర్తమానం ద్వారా మమ్మల్ని ప్రభా మళ్ళీ బలపరుస్తూ ప్రభా, ఓ నీ వాక్యలు మమ్మల్ని ప్రభా అనుదినమో ప్రభా నీ వాక్యలు మమ్మల్ని బలపరుస్తూ తండ్రి. ఓ జుంటితేనే దాళ్ళ కంటే మధురమైన నీ వాక్యంతో మమ్మల్ని ప్రభా ఓ అనుదినమో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా, నీ స్తోత్రములు తండ్రి. ఓ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని ప్రభా ఓ మమ్మల్ని ఆత్మలో బలపరుస్తున్న దేవుడు, నీ స్తోత్రములు తండ్రి. ఓ వాక్యంలో మమ్మల్ని జీవం చేస్తున్న దేవుడు, నీ స్తోత్రములు ప్రభా. ఓ గొప్ప దేవుడు, నీ స్తోత్రములు అయినా. ఓ ఈ దినమున ప్రభా మరి ఇక్కడ ఇవ్వబడి ఈ వర్తమానం ఓ అనుదినము ప్రభు మాట్లాడుచున్న వర్తమానములు ప్రభా ఓ మేము వింటున్నప్పుడు ప్రభా మా హృదయం మాలో మండుచుండలేదా, ఓ దేవుడు ప్రత్యక్షంగా మాతో ఉండి నడిపిస్తున్నా లేదా అని మేము మా హృదయాలు చింపుకొని ప్రభా ఓ గోడల చుట్టూ మరి గొప్పగా మరి ప్రలపించాలని ఉంది ప్రభు, నీ స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప దేవుడు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, నీ స్తోత్రములు అయినా. వ్యర్థమైన మరి లోకం వైపు మేము చూడకుండా ప్రభా ఓ నువ్వు మాకు ఏదైతే ఇచ్చావో పనిని ప్రభా మేము ప్రభా నువ్వు మాకు అప్పగించిన పనిని మేము చేస్తామని ప్రభా మీరు నాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణతో మీరు ఎదురు చూస్తున్న విషయంలో ఆ యొక్క సందర్భాల్లో మేము నిలబడినప్పుడు ప్రభా ఓ గొప్ప యుద్ధ రణరంగంలో మేము నిలబడినప్పుడు ప్రభా ఓ నీవెవరో మేము మా ద్వారా చూపించడానికి ప్రభా నీకు సామర్థ్యం మాపై కుమ్మరించబడిన ప్రభు, స్తోత్రములు తండ్రి. ఓ ఇవనైనా ప్రభా ఓ ఆ దినాన ప్రభా మరి సంసోను ఏ విధంగా దాగోని గుడిలో ప్రభా మరి ఓ మరి ఆ లోకంలో పడినప్పుడు ఓ ప్రభా కేవలం ఒక్కసారి ప్రభా ఓ ప్రభా కేవలం ఒక్కసారి ప్రభా అని నీ ప్రాధేయపడినప్పుడు ప్రభా ఓ నీక దయగల హృదయం ప్రభా మరి సంసోను దృష్టి మీద పడినప్పుడు ప్రభా ఓ ఎంతో మంది
మరి అక్కడ మరి శత్రువులను నాశనం చేసినట్టుగా మేము చూస్తున్నాం ప్రభు. నీ స్తోత్రము తండ్రి. అదే విధంగా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, లోకం వైపు మా యొక్క కళ్ళు, లోకం వైపు మా యొక్క ఆశలు, మా లోకం వైపు మా యొక్క తలంపులు ఉన్నాయం ప్రభా. కేవలం ఒక్కసారి మరలా మేము లోకం వైపు తిరగకుండా ప్రభా, మా యొక్క దృష్టి అంతా కూడా ప్రభా ఓ నీ వైపు ఉండటకు మా సహాయం చేయమడుచు ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ఏదైతే నువ్వు మాకు మరి మేము ఏదైతే చేస్తామని మా ఎడలా నువ్వు ప్రభా నిశ్చయితను కలిగి ఉన్నావు ప్రభా, ఆ నిశ్చయితను ప్రభా మీకు సంపూర్ణంగా ప్రభా మరి నెరవేర్చడానికి ప్రభా నీకు బిడ్డలుగా మేము సహాయం చేయమడుచు ప్రభు. నీ స్తోత్రము తండ్రి. కూడిన ప్రతి ఒక్క దీవించండి ప్రభా. మరి జరగబోయే ప్రతి ఆరాధనలో ప్రభా ఓ నీ యొక్క ప్రభా కృపను మా ఎడల నుంచి ప్రభా మమ్మల్ని ప్రభా మరి ఎక్కువగా నీ సన్నిధిలో బలపరచమని, ఓ సహోదర సోదరుల ప్రేమతో దేవుని కుమారులకు పరిపాలనగా మమ్మల్ని భద్రపరచమని, ఓ నీ నామానికి భయంకరంగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతాం ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ఓ వాక్యము మా ఎడల మరి మాట్లాడుతున్నప్పుడు, వాక్యము మా ప్రభా మేము మరి లోకంలో ఉన్నప్పుడు మా గురించి మరి సరి చేస్తున్నప్పుడు ప్రభా మేము దాన్ని స్వీకరించి ప్రభా దానికి లోబడే బిడ్డలుగా మేము ఉంటే సహాయం చేయండి ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభా. మరి ఒక్కసారి అతి గొప్ప వర్తమానాన్ని ప్రభా మరి విని ఓ మరి అది ఆ గొప్ప వర్తమానంతో ప్రభా మా ఆత్మ మరి ఎక్కువగా బలపరచడానికి ఇలాంటి వేదికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, సహోదర సగలం మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓ నీ బిడ్డలు వచ్చి మరి నీ యొక్క సన్నిధిలో ఇక్కడ నిలబడి ఓ చిన్న మాట పలికితే చాలు, ఓ ఆ యొక్క చిన్న మాటల ద్వారా మాకు జీవాన్ని మరి ఉద్యోగం చేసుకుంటామని ఒక గొప్ప ఆ ఆత్మని కుటుంబానికి ఇచ్చినందుకు స్తోత్రము తండ్రి. ఓ చిన్న మాటలు కాదు కానీ ప్రభా ఇది పరలోకాన్నే కలించే సందేశమైనది ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ఈ యొక్క లోకం అంతా కూడా ప్రభా ఓ నీ రాజ్యాలుగా మరి నిలబడే గొప్ప వర్తమానం, సామర్థ్యం పొందుకునే గొప్ప వర్తమానం అయినది ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ఇలాంటి గొప్ప వర్తమానాల్లో ప్రభు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం ప్రభా. సర్వలోకము ప్రభా మరి ఈ లోకంలో ఈ క్షణంలో మరి ఏదో ఒక బానిస జీవితంలో ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని అందరూ కూడా ప్రభా అలాంటి జీవితం నుంచి మమ్మల్ని వెలికి తీసి ప్రభా ఓ గొప్ప ఈ లోకానికే మమ్మల్ని యజమానిగా చేసిన దేవుడని స్తోత్రము తండ్రి. ఓ దేవా ఎంత గొప్ప వర్తమానం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడని స్తోత్రము తండ్రి. ఓ గొప్ప సహోదరుడు మా మధ్య నిలబెట్టిన స్తోత్రము తల్లి. ఈ స్తోత్రములు అయినా సమస్త విషయాన్ని కూడా ప్రభావ మీకు లోబడి మీ జీవితంలో సహాయం చేయమని మరొకసారి ప్రభా మా యొక్క ఆత్మీయ సహోదరులందరినీ ప్రభావ మీరు బలపరిచి దృఢపరిచి మేము అందరం ప్రభా నీ యొక్క సామర్థ్యంతో ప్రభా నీకు ఆత్మచేత ప్రభా మరి కప్పబడి ప్రభా ఓ సమస్త విషయాలు కూడా ప్రభా మీకు లోబడి నీ చిత్తానుసారంగా నీ కృపలో ప్రభా మమ్మల్ని నడిపించి నీవే ఘనత మహిమ ప్రభావం పొందుకోనమని కూడిన ప్రతి ఒక్కటి మీరు దీన్ని శాస్త్రించమని మా మూచుడైన యేసుక్రీస్తు యొక్క రత్నమైన జీవం గల ప్రభుని క్రీస్తు వర్ణాలు ఈ పాత నిలుపునాం తండ్రి. ఆమేన్. Glory to God. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా జీవము మా బలమైన దేవుడా నీకు వందనాలనైనా. ఓ ప్రభు గడిచిన సమయం అంతలో కూడా ప్రభా ఓ తండ్రి మరి ఓ యొక్క మంచి దినమున్న ప్రభా తండ్రి మరి మీ యొక్క సన్నిధిలో మరి మా యొక్క ప్రియమైన సహోదరులు మరి వారితో కలిసి తండ్రి మరి మహోన్నతమైనటువంటి నీ సన్నిధిలో మేము గడపడానికి ఓ ప్రభు మీ యొక్క మాటలను మీరు మా ఎడల చేసిన గొప్ప కార్యాలను పెట్టి ప్రభు మరి మేము ధ్యానించి మేము గ్రహించి ఆ స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన బట్టి మేము స్తోత్రం ఉంచుకున్నాం తండ్రి. ఓ ప్రభు మరి లోకంలో మరి అనేక మంది మరి కోట్ల మంది జీవిస్తున్నారు ప్రభా. ఓ మరి ఇంతకుముందు కోట్ల మంది జీవించారు, మరి ఇప్పుడు కోట్ల మంది జీవిస్తున్నారు. కానీ ప్రభా మరి వారికి ఎవరికి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ఓ తండ్రి. ఈ దినానికి ఈ కాలానికి ఓ తండ్రి మరి ఈ యొక్క రాత్రికాల సమయానికి ప్రభా మరి మీరు మాకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలని మీరు అనుకున్నారు ప్రభా. ఓ తండ్రి ఎటువంటి వాక్యాహారాన్ని మాకు అందించి ఓ మా యొక్క స్థానాన్ని ఓ తండ్రి మరి మాకు అత్యున్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి మీరు బాగు చేసినటువంటి ఓ మరి ఆ యొక్క గొప్ప త్యాగములు మేము మాకు జ్ఞాపకం చేసి ప్రభా. ఓ తండ్రి మరి ఓ మరి ఈ లోకంలో మా యొక్క బాధ్యత ఏమిటని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఓ ప్రభు మరి మీరు చెప్పినట్లుగా ప్రభా మరి మీరంటే ఏమిటో మేము తెలియక ముందు మరి మీకు అవిధేయులమై ఉండి మరి అపవిత్రతలో ఉండి మరి దేవుని ఎరుగిన వారిగా ఉండి మీకు విరోధంగా ఉన్నవారిగా ఉండగా ప్రభా ఓ తని మరి మాంస శరీరాన్ని మీరు ధరించుకొని దిగొచ్చి ప్రభా ఓ తని మరి మా కోసము మరి యేసుక్రీస్తుగా క్రిస్ప్రాణంగా థామస్ గా తండ్రి మీరు ఈ లోపల నడేడుతూ మరి యొక్క చివరి దినాల్లో మా యొక్క సహోదరుల నివాసమై ఉంటూ ప్రభా ఓ తని మరి ప్రతి ఒక్కరిని తని మరి మీ తిప్పుకుంటూ ఓ మీరు మా కోసం ఏమి చేసి ముగించారని ఓ తని మరి ఎంత గొప్ప మరి ఉన్నతమైన స్థితికి మేము చేరడానికి ఓ మరి ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, వేదనలు అనిపించారని ప్రభా ఓ తని మరి మేము తెలుసుకున్నప్పుడు ఓ తండ్రి మరి అది మీ పైన మా పైన మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదని తండ్రి మేము పరిశీలించిన ప్రభా ఓ మరి అవమానాన్ని మరి
మరణాన్ని కూడా అల్పంగా మీరు ఇచ్చినారు ప్రభువా. ఓ తండ్రి, మరి మరి ఎవరైనా సరే మరి ఒక చిన్న పిల్లవాడు కూడా తన ఒంటి మీద దుస్తులు తీసివేసినప్పుడు గబుక్కున తన తన మానాన్ని దాచుకుని పరిగెత్తుకెళ్ళి ఏ డ్రైవర్ తొందరగా వేసేసుకుంటాడు, అంత సిగ్గుపడతాడు. కానీ మన కోసం ప్రభు మరి నగ్నంగా చేయబడినప్పటికీ ఆయన తన నగ్నత్వాన్ని కప్పుకోవడానికి కూడా మరి వీలైనటువంటి స్థితిలో మాకు మన కోసం మరణించారని మీరు చెప్పిన ప్రభు. మరి ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు ప్రభు. మీ స్తోత్రం ఉన్న తండ్రి. మరి మీరు మమ్మల్ని ఎంత గొప్పగా ప్రేమించారని మేము కేవలం మేము తెలుసుకోవడానికే మీరు కార్యాన్ని అనుమతించారని మీరు ఉన్నాం ప్రభు. తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి, మరి ఎంత గొప్ప స్థానంలో మమ్మల్ని ఇచ్చారో ప్రభు. మరి పరలోక తాళం చెవిని, మరి పాతాళపు తాళం చెవిని తండ్రి మరి మేము అది ఇచ్చినారు ప్రభు. నీ స్తోత్రం చెల్లించారు. ప్రతి ఒక్క శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకునే అధికారాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రభు. స్తోత్రం ఉన్న తండ్రి. ఓ వ్యాధి వచ్చిందా? ఓ వ్యాధి, నీ యొక్క గవిని మా యొక్క స్వాధీనంలో ఉంది. ఓ మరణమా, నీ యొక్క గవిని మా యొక్క స్వాధీనంలో ఉంది. మరి మాకు మరి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన విధముగా మరి అబ్రహాం యొక్క రాజరిక సంతానం ఆ యొక్క వాగ్దానాన్ని స్వంతరించుకుంది. మరి ఆ వాగ్దానం నెరవేరే సమయంలో మేము జీవిస్తున్నామని మేము చెప్తున్నాం ప్రభు. స్తోత్రం ఉన్న తండ్రి. మరి గుర్తమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకోవడం. ప్రభు, మరి మరి నిజముగా లోక ప్రజలందరూ అనేకమైన పనులతో వారు మరి బిజీగా మరి ఒత్తిడితో జీవిస్తుండగా ప్రభా, తండ్రి, మరి ఏ ఒత్తిడి లేని విధముగా కేవలము మా యొక్క పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రభా, తండ్రి, మరి యొక్క చిన్న మందను మరి ప్రపంచవ్యాప్తంగా మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, చిన్న మందలో మరి అల్పులమైనటువంటి మమ్మల్ని సమకూర్చినందుకు మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మీరు మీ యొక్క ఆశ్రయం మరింత మాపనొచ్చమని అడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మరి కేవలము మీరు వర్తమానం విన్నప్పుడు మరి ఉద్యమంతో మరి కేకలు వేసి ఆమెను స్తోత్రం అని చెప్పేవారుగా కాకుండా ప్రభా, మరి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ మరి మరలా మీ యొక్క సన్నిధిలో మేము కలుసుకునేటప్పటికీ అప్పటి వరకు కూడా ప్రభా విన్న ప్రతి ఒక్క మాటని మా యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ యొక్క చెప్పబడినటువంటి ఆ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి మేము వేరే పని మీద మేము లేము, కేవలం మా యొక్క తండ్రిని, మా పరమ తండ్రిని మేము గణపరచడానికి మేము ఈ లోకంలో ఉన్నామని గ్రహించి మరి ప్రతి విషయంలో మేము సరిదిద్దుకుని మాకు సాయం చేయమని అడుగుకుంటున్నాం తండ్రి. సరిదిద్దుకున్నట్లు మాకు సాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభా. మరి యొక్క చిన్న గృహంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఇక కొడుకుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి, సమయంలో ప్రతి ఒక్కరిని గృహంలో ప్రతి ఒక్కరిని మరి వ్యవస్థటువంటి బిడ్డల్ని మీరు సోదరుని మీరు ఆశీర్వదించమని అడుగుకున్నాం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరూ మరి ఇచ్చినటువంటి వాగ్దానములు మరి ఆ యొక్క తప్పిపోయిన వాగ్దానాలు ఎరిగి ప్రభా, తండ్రి, మరి ఆ యొక్క వాగ్దానం ప్రతి వాగ్దానము నెరవేరే సమయంలో అది నెరవేర్చడానికి మా ద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి మమ్మల్ని పిలిచినాడు అని ఎరిగి ప్రభా, మరి యొక్క ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మరి దాని మీద నిలబడి తండ్రి మరి మిమ్మల్ని కనపరచడానికి మాకు సాయం చేయమని అడుగుకున్నాను. మరి దూరంలో దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మరి జూమ్ యంత్రం ద్వారా మరి మాతో ఐక్యత కలిగినటువంటి సోదరులను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా, మరి యొక్క దినమున మరి అనేక మంది మరి ఏర్పరచబడిన వారు మరి సైతం మోసగించడానికి మరి అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తుండగా ప్రభా, ప్రభు మరి వారు మరి గెలుబిలి చెందకుండా మరి మీరే వారిని కాపాడమని అడుగుకున్నాము తండ్రి. మరి ప్రతి ఒక్కరిని మరి ఇంకా ఎవరెవరైతే మరి వాక్యంలోకి రావాల్సి ఉన్నారో ప్రభు మరి త్వరగా మీరు రప్పించమని అడుగుకుంటున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరము నా యొక్క స్థానంలో మేము నిలబడి మరి మేము ప్రార్థించినప్పుడు మరి మీరు చెప్తున్నారు మరి దేవుడు దృశ్యంలోకి వస్తున్నాడు మీరు చెప్తున్నారు ప్రభా. మరి ఆ రీతిగా మేము మా స్థానంలో నిలబడడానికి మాకు సాయం చేయమని అడుగుకున్నాను తండ్రి. మరి మేము మరింత విశ్వాసంతో ముందుకు సాగినట్లు మాకు సాయం చేయమని మమ్మల్ని నడిపించి మా ద్వారా మీరే స్తుతి ఘనత మేము ప్రభావాలు పొందుకోమని విమోచకుడైన క్రీస్తు నామములో మేము స్తుతించి అడుగుకున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుల మహోన్నతుల జీవము కలిగిన నేర్చుకోవడానికి మాకు ఎంతో ప్రయత్నించిన దేవుడు స్తోత్రం అవుతుంది. ప్రభు, మరి మా సహోదరులు ప్రార్థించిన రీతిగానే మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడ స్తోత్రములు. మేము కలుసుకోవడానికి మా సహోదరుల యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఈ రాత్రికాల సమయంలో ఈ కొడుకుని మీరు అనుమతించారు నా ప్రభు, నీకు వందనాలు. మరి ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న సహోదరి పవన్ సిస్టర్ని బట్టి, మరి సహోదరుడు ప్రశాంత్ సాగర్ని బట్టి, సహోదరుడు మొన్నా బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయినా. మరి ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి ఎలన్ మస్క్ కంటే, జాన్ గుటన్బర్గ్ కంటే, జోకర్బర్గ్ కంటే, రిలయన్స్ అంబానీ కంటే, రత్న టాటాల కంటే ఈ కుటుంబము ఎంతో ధనవంతులుగా ఉన్నారు మా ప్రభు. అది భూ సంబంధమైన ధనం కాదు కానీ
పరలోక సంబంధమైనది, దొంగలు పట్టుకుని పోనిది, చిమ్మెట కొట్టనిది, తుప్పు పట్టనిది ఈ కుటుంబం సంపాదించుకుంది మా ప్రభు. ఎందుకంటే ఈ లోకంలో మేము చూసినప్పుడు ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక దినమున ఈ లోక యాత్ర ముగించే మరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏదో ఒక దినాన వాడి యొక్క దేహాన్ని విడిచిపెట్టి వాడు వెళ్ళిపోతున్నారు. కానీ మేము ఈ దేహమును విడిచిపెట్టకుండా మరణము లేని గొప్ప జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. సో ఈ కుటుంబము అలాంటి గొప్ప ధననిధిని సమకూర్చుకుంది మా ప్రభు. సో దాన్ని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని ఇంకా దీవించండి, బలపరచండి. మరి సహోదరులు చేస్తున్న పనుల విషయాల్లో వారికి భూ సంబంధంగా వారికి ఆశీర్వాదం ఇవ్వండి. మీరు చెప్పారు మిమ్మల్ని తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచాలని చెప్పావు మా ప్రభు. కాబట్టి బిడ్డలను ఆ విధంగా మీరు నడిపించండి. వారు చేస్తున్న ప్రతి చోట మీ ఆత్మీయ కాపుదల వారితో ఉంచండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన, నడవడిక కంట్రోల్లో ఉంచి కూడా సహాయం తెచ్చండి. బిడ్డలు వారి యొక్క మనసులో కంట్రోల్లో ఉంచి కూడా సహాయం తెచ్చండి. యవనస్తులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క భవిష్యత్తును మీ చేతులకు అప్పగించుకున్నాం ప్రభా. వారి ఎడల మీ చిత్తాన్ని జరిగించండి నా ప్రభా. మీరే వారికి కావాల్సిన మరి బహుమతిని, మీరే వారికి కావాల్సిన మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని దయచేయబడుతున్నాం మా ప్రభా. సిస్టర్ని కూడా దీవించండి, మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి. కుటుంబాన్ని ప్రభా మరి ఎల్లవేళలా ప్రభా మరి నిన్ను అతుకునే భాగ్యం దయచేయబడుతున్నాం మా ప్రభా. అదేవిధంగా ఈ చిన్న కార్యక్రమానికి పాల్గొనడానికి మా యొక్క సహోదరుడు సాగంబదర్ని బట్టి, మరి సహోదరుతో పాటు కూర్చున్నటువంటి వెంకటేశ్వర సహోదరుని బట్టి, రమేష్ మరి సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను కూడా దీవించండి ప్రభా. వారు ఈ వాక్యం ఏంటో తెలియదు కానీ ప్రభా ఇప్పుడు వాళ్ళ చివరిలో కొన్ని మాటలు పడి ఉండొచ్చు నా ప్రభా. కానీ ఒక దినాన వాటిని గురించి లెక్క చెప్పవలసిన అవసరం ఉంది మా ప్రభా. కాబట్టి బిడ్డలు ఒకసారి ఈ సత్యాన్ని గురించి ఆలోచించి నీ చిత్తమైతే పరిశీలించే జ్ఞానాన్ని తెచ్చి నడుతున్నాం మా ప్రభా. నీకు వందనాలు. బిడ్డలు వారి కుటుంబాలు కూడా దీవించండి. వారు చేస్తున్న పనుల్లో కూడా వారికి ఆశీర్వాదం తెచ్చండి ప్రభా. అదేవిధంగా మా సహోదరుడు సతీశ్వరుని బట్టి, మా ప్రశస్తమైన సహోదరి మరి లావణ్య సిస్టర్ని బట్టి మీకు వందనాలు. వారిని దీవించి నైనా మరి బిడ్డల్ని మీరు బహుమానంగా ఇచ్చారు మా ప్రభా. బిడ్డలు మరి ఇక్కడ చదువుతున్న వరకు ప్రభా మరి ఆ బిడ్డలతో మీరే ఉండి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ మీకు దగ్గరికి ఉంచారని మేము నమ్ముతున్నాం మా ప్రభా. మరి సిస్టరు సహోదరుడు ఇద్దరు కూడా మరి ఈ గుడిలో పాల్గొనడానికి వారిని మీరు ప్రేరేపించి నడిపించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా వారిని దీవించి బలపరచండి, బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. మరి మణి సిస్టర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయినా. మరి సహోదరి నిజంగా వర్తమానం తెలుసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇది నిజంగా కుటుంబానికి గొప్ప భాగ్యం నా ప్రభా. అనేక మంది ఈ సందేశాన్ని మరి సహోదరి నమ్మినప్పుడు అనేక రూపాల్లో మరి సహోదరి మీద దాడి చేశారు. నువ్వు మరి మన పితరుల సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు ఎలా వెళ్తావు? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీకు ఇద్దరు ఆడబిడ్డలే, వారికి ఎలా పెళ్లిళ్ళు చేస్తావు? ఎలా నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతావు మా సహాయం లేకుండా అని బెదిరించినప్పటికీ యెహోవా ఈరే, నాకు దేవుడున్నాడు అని దేవుని మీద నీ మీద భారం వేసి మరి సహోదరుడి సత్యాన్ని వెంబడించింది మా ప్రభా. కానీ దానికి తగిన విధంగానే బిడ్డలు మీరు ఆశీర్వదించారు నా ప్రభా. బిడ్డల కొరకు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి కుమార్తె జీవిస్తుండగా మరి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి భవిష్యత్తునివ్వండి. వారిద్దరు కూడా తల్లిదండ్రులకును మరి సంఘానికి మరి ఎక్కడా కూడా మరి చెడ్డ పేరు తేకుండా భక్తి కలిగిన బిడ్డలుగా ఉన్నట్టుగా సహాయం తెచ్చేయండి. అదేవిధంగా మరి పావుగారు ఏబి బ్రదర్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన కూడా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యం తెచ్చండి. మీ చిత్తమైతే హృదయాన్ని తెరవండి. లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు మీరే ఉన్నారు మా ప్రభావ. కాబట్టి మీ చిత్తమైతే సోదరుని యొక్క హృదయాన్ని తెరిచి ఈ సత్యాన్ని గ్రహించడానికి సహాయం తెచ్చండి. బిడ్డలు కూడా దీవించి బలపరచండి నా ప్రభా. ఇంకా ప్రభా దూర ప్రాంతం నుంచి జూమ్ ద్వారా ప్రభు మాతో ఐక్యత పొందుకున్న మా ప్రశస్తమైన సహోదరులందరినీ దీవించండి నాయన. వాళ్ళు మరి మా మాటలు వినకపోయినప్పటికీ ఆ సిగ్నల్ వల్ల సమస్యలు ఉన్నప్పటికీ మరి దూర ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఎంతో ఓర్పుతో సహనంతో కొన్ని మాటలైనా దొరుకుతాయని ఎంతో విశ్వాసంతో వారు మరి వెయిట్ చేస్తూ ఉన్నారు మా ప్రభు. మా మాటలు అయితే ఎందుకు పనికిరావు, కానీ మీ మాటలు నిత్య జీవం కలిగిన మాటలు మా ప్రభు. కాబట్టి వాళ్ళ హృదయాల్లోకి మీరు పంపించండి. నిత్య జీవాన్ని వారు దయచేయండి నా ప్రభు. ప్రభు మేము ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి మీరు చెప్పిన స్పోకెన్ వర్డ్ లో మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభు పరలోకపు తాళపు చెవిని, పాతాళం యొక్క తాళపు చెవిని ప్రభు మీరు మాకు ఇచ్చారు నా తండ్రి నేను. కాబట్టి మా ఎదుట ఏది కూడా నిలబడజాలదు. మరణము మా స్వాధీనంలో ఉన్నది, వ్యాధి మా స్వాధీనంలో ఉన్నది, దుఃఖము మా స్వాధీనంలో ఉన్నది, ప్రతి శత్రువు మా పాదాల కింద ఉన్నది. మాకు ఈ లోకంలో ఎదురుగా వచ్చేది ఏది లేదు మా ప్రభు. మమ్మల్ని ప్రభు నీ ఎదుట నీ సన్నిధిలో పరిశుద్ధులము గాను నిర్దోషులము గాను నిరపరాధులుగా నిలబెట్టడానికి మాంసయుక్తమైన దేహంలో దిగి వచ్చి మీరు దీన్ని సాధించి ముగించారు మా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇక మీదట భక్తిహీనులు లేకపోదురు అని దావీదు చెప్పినట్టుగానే ప్రభా అలాంటి భక్తిహీనులు లేని ఒక రాజ్యంలో మేము ఉండబోతున్నాం మా ప్రభు. పరిశీలించి వెతికినా కనబడని మరి ఆ యొక్క ఆ భక్తిహీనులు లేని ఆ లోకంలో మేము ఉండబోతున్నాం మా ప్రభు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్థిరపరిచి నడిపించి ప్రతి కుటుంబాన్ని కూడా మరింతగా ఉన్నతంగా మీరు నడిపించి
ఓ ప్రభు, వారికి కావాల్సిన ప్రతి వారికి కావాల్సిన ప్రతి బయలుపాటుని, వారికి కావాల్సిన ప్రతి నేను మరి విడుదలను సంబంధించి వారికి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి కార్యాన్ని వారు జరిగించి వారిని ప్రభు మీరే నడిపించమని, ఓ మీ యొక్క కృప, మీ కాపుదల మా అందరిపై ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెండ్లి కుమారునిగా మా మధ్యగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ప్రార్థనలు అడుగుచున్నాం ప్రభువా, ఆమె. Touch Ben hum never fails. Touch Ben hum never fails. Touch Ben hum never fails indeed. Hallelujah. Touch Ben hum never fails indeed. It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah is coming very soon indeed. నా ప్రాణమై యెహోవాను సన్నదించుము, నా అంతరంగ సమస్తమైన పరిశునామమును సన్నదించుము, నా ప్రాణమై యెహోవాను సన్నదించుము. మా విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. ఆమేన్. ఓ మన రాజులకు రాజును ప్రభులకు ప్రభును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఈ రాత్రికాల సమయంలో కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబములకును, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దూర ప్రాంతంలో ఉండి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క వాక్యముతో సిద్ధపరచబడి ఎత్తపడకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృపా సమాధానము తోడే ఉండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా. గాడ్ బ్లెస్.